దాంపత్యంలో ఆనుకూల్యత అనేటటువంటిది ఉందనుకోండి, ఐశ్వర్యమున్నదా ఐశ్వర్యము లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఆ దాంపత్యాన్ని మించినటువంటి స్వర్గం లోకంలో ఇంకోటి ఉండదు. అనుకూలమైనటువంటి దంపతులైతే వాళ్ళిద్దరి యొక్క సంసారము స్వర్గం. ఎన్ని ఇంట్లో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఆనుకూల్యత లేదనుకోండి, ఆ ఇంటిని మించినటువంటి నరకం ఇంకొకటి ఉండదు. దంపతుల మధ్య ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటిది ఒక్కరే ఒక్కరున్నారు, ఆమెయే పార్వతీదేవి. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. ఆతని కీవురు పుత్రులు అగ్రసుండనయుడు రుక్మిణాబరపు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి అంటూ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పోతన గారు ప్రారంభం చేశారు. ఎక్కడెక్కడ పరాత్పరుడు అవతార స్వీకారం చేసినా ఆయన యొక్క శక్తి స్వరూపం ఆయనని విడిచిపెట్టకుండా అవతార స్వీకారం చేసి ఆయనతో పాటే భూమి మీద నడయాడుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. పరమేశ్వరుడు అవతార స్వీకారము చేయుట అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తార అన్న మాటకు అర్థం బాగా పైన ఉండుట. ఆయన తారస్థాయిలో పాడారండి అంటారు. తారలు మెరుస్తున్నాయంటారు. తార అంటే నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని లక్షల రెట్లు పెద్దదైనప్పటికీ మన కంటికి ఎలా కనపడుతుంది అంటే ఏదో ఒక చుక్క పెట్టినట్టుగా మిడుకు మిడుకుమంటూ కనపడుతుంది. కానీ యథార్థంగా తార యొక్క స్వరూపం అది కాదు, అది భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దది. అటువంటి తార కిందకి దిగొచ్చిందనుకోండి, మన మాంసనేత్రముతో యథార్థమైనటువంటి స్వరూపమును దర్శించడానికి వీలైనటువంటి స్థితిని తాను పొంది క్రిందకి దిగి వచ్చి మనని అనుగ్రహించి మన మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైన స్థితిలో మన ముందు నిలబడితే అటువంటి ప్రక్రియకు అవతారము అని పేరు. అంతటా నిండి ఉండేటటువంటి తత్వము విష్ణుతత్వము. అది జగత్తంతటా వ్యాపించి ఉంటుంది. అసలు ఆయన లేని జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఆయన ఉంటాడు. ప్రళయకాలమునందు ఈ ప్రపంచమంతా కూడా నీటి యందు కలిసిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసీవింతున్నంటారు పోతన గారు భాగవతం అష్టమ స్కంధంలో. కటిక చీకటైపోయి ప్రళయజలముల యందు ఈ లోకములన్నీ కలిసిపోతే ఆ దట్టమైన చీకట్లో కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. వటపత్రశాయి అయి రావియాకు మీద పడుకుని ఆయన తన కాలి బొటన వేలుని తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. ఎందుకలా కాలి బొటన వేలు చీకడం అంటే దానికి ఒక మర్మం ఉంది. సాధారణంగా శ్రీరామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. మాంధాత చరిత్రలో ఇంద్రుడు ఆయన బొటనవేలికి అమృతం స్రవించేటటువంటి శక్తి ఇచ్చాడు. మాంధాత తన బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకితే అందులోంచి అమృతం స్రవించి బ్రతికాడు. మాంధాతకైనా అటువంటి అదృష్టం ఇతరులకు ఉండదా అని అడిగారు. అందరూ పిల్లలకి నేను వరం ఇస్తున్నాను, వాళ్ళ బొటనవేలు వాళ్ళు చీకుతారు, అందులోంచి అమృతస్రావం అవుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే చిన్నతనంలో పిల్లలందరూ బొటనవేలు చీకడం, తల్లిదండ్రులు దాన్ని తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ విష్ణు భగవానుడు అన్నట్ట వాళ్ళకంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి చేతి బొటనవేలు నుండి అమృతస్రావం. నేను అమృతవపుహు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది కదా నామం. అమృతవపుహు అంటే ఆయన శరీరం అంతా అమృతమే. కాబట్టి అందరూ చేతి బొటనవేలు చీకితే నేను కాలి బొటనవేలు చీకుతాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. వటపత్రశాయి అయి ప్రళయజలముల మీద పడుకుని ఉంటాడు. ఆ పడుకుని ఉండేటటువంటి స్వామి మళ్ళీ పునః సృష్టి జరిగినప్పుడు ధర్మమునకు ఏదైనా వైక్లభ్యం కలిగితే
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన చేయడం కోసమని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి విష్ణుతత్వము సాకారమైనటువంటి ఒక రూపము దాల్చి మన ముందుకొచ్చి నిలబడుతుంది. అలా నిలబడినప్పుడు ఆయనకి స్వేచ్ఛ ఉండదు. నేను ఈ రూపంలో వస్తాను అని రాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన అలా వచ్చేటప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఎలా కనపడాలని కోరుకున్నారో అటువంటి రూపంతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అలా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి నడయాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వామనమూర్తిగా, రామచంద్రమూర్తిగా, కృష్ణ భగవానుడిగా, మత్స్యమూర్తిగా, ఇలా అనేకమైనటువంటి అవతారములను స్వీకరించాడు. ప్రధానంగా దశావతారాలు చెప్తాం. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. ఇంకా రావలసినటువంటి అవతారం కల్కి యొక్క అవతారం. కల్కి యొక్క అవతారము ఇంకా రాలేదు. మిగిలిన 9 మాత్రమే వచ్చాయి. అది కూడా వస్తుంది ఎప్పుడు? యుగాంతమునందు. వ్యాస భగవానుడు చెప్పిన మాట కనుక. కాబట్టి దశావతారములు. అందులో ఆ దశావతారములలో అవతారము అంటే ఆయన క్రిందకి దిగి వచ్చి మన మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి స్థితిని కల్పిస్తాడు. అప్పుడు ఏ తపస్సు లేకపోయినా ఆయన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతారు. అలా వచ్చాయి రామకృష్ణాది అవతారాలు. ఆయన అలా వచ్చినప్పుడల్లా ఆయన శక్తికే అమ్మవారిని పేరు. సనాతన ధర్మంలో మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని యొక్క శక్తిని స్త్రీ స్వరూపంతో సంకేతిస్తారు. ఆయన యొక్క శక్తికే అమ్మవారు అని పేరు. ఆమె ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఉపన్యసించగలిగినటువంటి నా శక్తి నన్ను విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. నేను కాకినాడలో కూర్చుని ఓ ప్రవచనము చేయగలిగినటువంటి నా శక్తి నువ్వు నెల్లూరు వెళ్ళు అంటే వెడుతుందా? వెళ్ళదు. అది నన్ను ఆశ్రయించి ఉంటుంది. ఒక వాహనమునకు పరిగెత్తగలిగినటువంటి ఆశ్విక శక్తి ఎలా కలిసి ఉంటాయో అలా భగవానుని యొక్క శక్తి కలిసి ఉంటాయి. ఆ శక్తిని స్త్రీ స్వరూపంతో సంకేతిస్తారు. ఆమె నిత్యానపాయని. ఆ తల్లి ఎన్నడూ పరమేశ్వరుణ్ణి విడిచి ఉండదు. ఆయన అవతారం స్వీకరిస్తే ఆమె కూడా అవతారం స్వీకరిస్తుంది. శ్రీరమ సీతగాగ నిజసీవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శ్రీరమ సీతగాగ, ఆ ఆదిలక్ష్మియే సీతమ్మగా వచ్చింది. శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభువుగా వచ్చారు. ఎప్పుడెప్పుడు ఆయన అవతారం స్వీకరిస్తే అప్పుడప్పుడు ఆయమ కూడా ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటుంది. ఇప్పుడు భగవానుడు కృష్ణుడిగా పరిపూర్ణావతారంగా భూమి మీదకు వచ్చాడు. ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. ఈ రుక్మిణీదేవిగా వచ్చినటువంటి కథలో అంత తేలికగా ఇద్దరికీ పరిణయం అవ్వగలిగినటువంటి సందర్భం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే దాని చేత ఒక తత్వాన్ని లోకానికి నిరూపణం చెయ్యాలి అని భగవానుడు అనుకున్నాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పెళ్లి కాని పిల్లలు ప్రత్యేకంగా వింటారు. పెళ్లి కాని పిల్లలు రుక్మిణీ కళ్యాణం చేస్తే తప్ప పెళ్లి సంబంధం చూడరు. నాకు తెలిసి ఆ పాటి ఈ పాటి కొంచెం ఆధ్యాత్మిక రంగ ప్రవేశం ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరూ కూడా తన పుట్టినటువంటి పిల్ల చేత రుక్మిణీ కళ్యాణం కానీ కాత్యాయని వ్రతం కానీ చేయించకుండా పెళ్లి సంబంధాలు చూడరు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అంటే గుర్తు ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు. ఎందుచేత అంటే ఆ రుక్మిణీ కళ్యాణానికి ఉండేటటువంటి శక్తి ఎటువంటిది అన్న విషయం మీకు కథాంతర్భాగంగా నేను ప్రతిపాదించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి పోతన గారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయడు రుక్మిణాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి అన్నారు. పూర్వం
విదర్భ దేశంలో ఉండేటటువంటి కుండిన నగరాన్ని పరిపాలించినటువంటి భీష్మకుడనేటటువంటి రాజుకి 5 కుమారులు. ఆ 5 కుమారుల తర్వాత పుట్టినటువంటి గారాబు బిడ్డ ఆడపిల్ల రుక్మిణీదేవి. పైన పుట్టినటువంటి 5 కూడా మగపిల్లలు. వాళ్ళందరికీ కూడా రుక్మ సంబంధమైనటువంటి పేర్లు ఉంచాడు. రుక్మ అంటే రుక్మము అంటే బంగారం. బంగారము లోభమునకు ప్రతీక. ఈ 5 ఎవరు అంటే నిజానికి ఇంద్రియాలకి ప్రతీకలు. ఇంద్రియాలు ఎప్పుడు లోభగుణంతో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ పైన పుట్టినటువంటి 5లో పెద్దవాడు రుక్మి. మిగిలినటువంటి 4 రుక్మ బాహువు, రుక్మ రథుడు, రుక్మ నేత్రుడు, రుక్మ కేశుడు. మొత్తం 5. ఈ 5 తర్వాత పుట్టినటువంటి ఆడపిల్ల రుక్మిణీదేవి. అంతటి జగజ్జనని, లోకాల్ని పావనం చెయ్యగలిగినటువంటి తల్లి తమకు చెల్లెలిగా పుట్టినటువంటి కారణం చేత వాళ్ళు తరించిపోవచ్చు. కానీ వాళ్ళకి ప్రతిరోజు రుక్మిణీదేవిని చూసే అవకాశం ఉన్నా, రుక్మిణీదేవితో కలిసి తిరుగుతున్నా కూడా వాళ్ళకి రుక్మిణీదేవి యొక్క వైభవం తెలిసి రాలేదు. ఎందుచేత అంటే ఒక ప్రదేశంలో ఉన్నంత మాత్రం చేత ఆ ప్రదేశం యొక్క వైభవాన్ని ఒక వ్యక్తి సంతరించుకోగలడా అంటే అది చెప్పడం చాలా కష్టం. త్రివేణీ సంగమంలో మొసలి పడుకుంటుంది. పడుకున్నటువంటి మొసలికి ఇక్కడి నుంచి కష్టపడి అలహాబాద్ వెళ్ళి మనం మహాకుంభమేళా అని స్నానం చేస్తాం. త్రివేణీ సంగమంలో ఉన్న మొసలి పుట్టినది మొదలు మరణించే వరకు పడుకుంటుంది. అలా పడుకుంది కదా అని మొసలికి ఏమైనా పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకు రాదు అంటే దాని బుద్ధి ఎందు ఆ నది యొక్క పవిత్రతతో సంబంధం ఏం లేదు. ఎవడు కాలు పెడతాడు ఈడ్చేద్దామని చూస్తూ ఉంటుంది. అందుకని దానికి స్నాన ఫలితం వస్తుంది అని చెప్పడం చాలా కష్టం తిరియక్కైన కారణం చేత. అలాగే ఒక పుస్తకాలు విక్రయించేటటువంటి దుకాణంలో పనిచేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర రామాయణ గ్రంథం ఉందా అంటే ఎన్ని రకాల రామాయణ గ్రంథాలు ఉన్నాయో, ఎంతమంది రచయితలు ఉన్నారో, ఒక్కొక్క కాండకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఒక్కొక్క కాండకి ఎన్ని పుటలు ఉంటాయో కూడా చెప్పగలడు. అంత మాత్రం చేత అతనికి రామాయణం తెలుసని అనుకోవడానికి వీల్లేదు. అలా రుక్మిణీదేవితో కలిసి పుట్టినంత మాత్రం చేత రుక్మిణీదేవి యొక్క సోదరుడికి రుక్మిణీదేవి యొక్క వైభవం తెలిసి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుచేత అంటే ఇంద్రియములు దేని చేత ప్రకాశిస్తాయి? ఇంద్రియములు ఆత్మ చేత ప్రకాశిస్తాయి. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యత చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. కుండకి కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండని బోర్లిస్తే కుండ కన్నాల్లోంచి వచ్చేటటువంటి కాంతి అంతా దీపానిదే, కన్నాలది కాదు. ఇంద్రియముల యొక్క శక్తి, ఇంద్రియముల వెనక ఉన్నటువంటి ఆత్మ తన శక్తిని ప్రసరించడం చేత ఇంద్రియాలు చూస్తాయి. అంత మాత్రం చేత ఇంద్రియాలకి ఆత్మవైభవం తెలిసే అవకాశం ఉంటుందా? ఉండదు సరికదా. మహాబలిష్టములై అవి ఎప్పుడూ బహిర్ముఖములై ఈడ్చేస్తాయి లోకంలోకి. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాలు మహాబలవత్తరములు. వాటిని నియంత్రించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. బయట శత్రువులు ఉన్నారంటాను ఏమిటి నాన్న? బయట శత్రువుల్ని గెలవడం గొప్ప కాదు, నీ ఇంద్రియాల్ని చూస్తాను. నీ ఇంద్రియాల్ని గెలిస్తే అసలు లోకంలో నీకు శత్రువులు లేరు నాన్న అంటాడు. అందుకని ఇంద్రియములు ఎప్పుడూ కూడా వ్యామోహంతో భోగములు మాత్రమే అపేక్షిస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియములు రుక్మ సంబంధములు, లోభగుణంతో ఉంటాయి. అందుకని పైన పుట్టిన వాళ్ళు 5 రుక్మ సంబంధమైన పేర్లతోనే ఉంటారు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. చిట్ట చివరిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి. రుక్మిణీదేవియే కాదు, సీతమ్మే కాదు, మీరు ఏ పురాణాన్నైనా పరిశీలించినప్పుడు తత్వతః ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ ఇంట పుట్టిన పిల్లైనా ఆడపిల్లే. అందుకే తెలుగులో సరి అయిన పేరు వాడతారు ఆడపిల్ల. ఆడ అంటే అక్కడి పిల్ల. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఎందుకు పుట్టింది
అక్కడికి వెళ్ళి ప్రవర్తించినటువంటి నడవడి చేత వాళ్ళని నన్ను కూడా తరింపచేస్తుంది. ఉభయవంశములను తరింపచేయగలిగినటువంటి శక్తి కలిగినది ఆడపిల్ల. మగపిల్ల వాడు అలా కాదు. ఏ వంశంలో పుట్టాడో ఆ వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు. అందుకే ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోయే పిల్ల. ఇక్కడ లక్ష్మి, నా ఇంట లక్ష్మీదేవిగా పుట్టింది. ఆమె నారాయణుణ్ణి వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఎక్కడో ఉన్నాడు నారాయణుడు, అందుకే కాళ్ళు కడిగి కన్యాదానం చేసేస్తాడు కన్యాదాత. ఆమె ఆయనని అనువర్తిస్తుంది, ఇంటి పేరు మార్చుకుంటుంది, వంశం మార్చుకుంటుంది, గోత్రం మార్చుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని వర్ధిల్లేటట్టుగా చేస్తుంది. అందుకే అసలు ధర్మమంతా ఆడదాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి అటువంటి ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణి. సీతమ్మగా పుట్టినా, రుక్మిణిగా పుట్టినా, నా ఇంట నా కూతురుగా పుట్టినా, హిమవంతునికి కూతురుగా పుట్టినా, ఎక్కడ పుట్టినా ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణియే. అందుకే హిమవంతుడంతటి వాడు కూడా పార్వతీదేవి తన కడుపున పుట్టినప్పుడు గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేనేముందమ్మా, ఒక కొండని, నా పేరు ఎవరికి గుర్తుంటుంది? కానీ నువ్వు నాకు కూతురు అయ్యావు కాబట్టి గిరిజ. గిరిజ అంటే గిరిజ పుట్టినది, కొండకు పుట్టినది. ఎవరు అంటే పర్వత చూలి పార్వతీదేవి. పార్వతీదేవి పుట్టింది కనుక హిమవంతుడికి అంత పేరు వచ్చింది. ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణి కాబట్టి రుక్మిణీదేవియే కాదు, ఏ ఇంట పుట్టిన ఆడపిల్లైనా అంతే. కడగొట్టు చెల్లెలై అన్నయ్యల వైపు నుంచి వేశారు పోతన గారు, తండ్రి వైపు నుంచి వేయలేదు. ఆఖరణ పుట్టిన ముద్దులు కూతురు అనలేదు. అనలేదంటే అర్థం, తండ్రికి ఎప్పుడూ ఆడపిల్ల ముద్దే. ముద్దు చెయ్యని తండ్రి లోకంలో ఉండడు. నా కూతురు అని ముద్దు చేయని వాడు లోకంలో ఎక్కడ ఉంటాడు? ఆ ముద్దు మురిపని చూడవలసిన వాడు ఎవరంటే అన్నయ్య గారు. అన్నయ్య జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే దశమస్కంధంలో ఓ చోట పోతన గారు అంటారు, అక్కట మాడలు చీరలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక అంటారు. ఆడపిల్ల ఇంటికి వస్తే ఏదో మధురంగా మాట్లాడాలి, ఓ చీర పెట్టాలి, పసుపు కుంకం ఇవ్వాలి. అంతేగాని ఇంటికి ఆడపిల్ల వచ్చిన దగ్గర నుంచి ఆడిపోసుకోకూడదు. అది దోషభూయిష్టమైన ప్రవర్తన అన్నదమ్ముల్ది. కడగొట్టు చెల్లెలై ఈ 5గురికి చెల్లెలిగా పుట్టింది. 5గురు అన్నలు పైనుంటే ఆ పిల్ల ఎంత ముద్దుగా పెరగాలి. ముద్దుగా పెరగడం అంటే ఆమె యొక్క బాగోగులు చూడవలసిన కర్తవ్యం వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళు కూడా కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చగలిగారా అంటే, ఈ పిల్ల పెరిగి పెద్దదవుతూ పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు సారికాకీర పంతికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు ముదిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అన్నారు పోతన గారు. సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి రుక్మిణీదేవిని 16 తెలుగింటి ఆడపిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద ఉన్న మక్కువ. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. చిన్నతనంలో బొమ్మల పెళ్ళిళ్ళని చేయిస్తారు. కొత్త తాటాకు తెచ్చుకొని తాటాకు బొమ్మ చేసి దానికి ఏదో వెనక నుంచి ఓ చిన్న జడోటి వేసి తిలకంతో బొట్టు పెట్టి ఏదో కొప్పులో కొంచెం పువ్వులు పెట్టి మా అమ్మాయిని, ఆ ఉన్న స్నేహితుల్లోనే ఒకరికి తాటాకు బొమ్మ కొడుకని, ఈమె వాళ్లతో వియ్యం ఉందిందని, పెళ్లికి వాళ్ళు మేమందరం తరలి పెడుతున్నామని, ఆడపెళ్లి వారు ఎదురు సన్నాహం పలికారని, మధుపర్కం ఇచ్చారని, పెళ్లి జరిగిందని, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారని, మనుగుడుపులని, కోడలు ఇంటికి వచ్చిందని ప్రేమతో పేరు చెప్పించి ఏదో హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లారని, బొమ్మల పెళ్ళిళ్ళే ఆటలుగా ఉంటాయి. బొమ్మలతో ఇంకో ఆట ఉండదు. బొమ్మల పెళ్ళిళ్ళు ఆటలుగా చేయించేవారు ఆడపిల్లలతో. ఎందుచేత? గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. ఇది పోతన గారి యొక్క వైభవం, ఆయన రచనలో ఉండేటటువంటి అద్భుతం. పప్పు బియ్యం కలిపి రుక్మిణీదేవి గుజ్జనగూళ్ళు వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేయించి పెట్టేది. ఎందుచేత? మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి,
నేను వేదాన్ని నమ్ముకున్నవాడిగా నేను మాట్లాడేది ఇలాగే ఉంటుంది. ఏ ఇంటనైనా శాంతి నిలబడేది ఎవరి వలన నిలబడుతుంది అంటే పురుషుని కన్నా ఆ ఇంటి శాంతికి కారణము ఆడదే. ఆడదాని వలన మాత్రమే ఇంట్లో శాంతి ఉంటుంది. భర్త ఎంత అలిసిపోయి రానివ్వండి, పరమ ప్రేమతో సంతోషంగా 70 రూపాయల చీర కట్టుకుందా 7,000 రూపాయల చీర కట్టుకుందా అన్న దానితో సంబంధం ఉండదు. పరమ ప్రేమతో స్వాగతం పలికి కాస్త పండురసం ఇచ్చి కూర్చోపెట్టి ప్రియమార మాట్లాడేటటువంటి ఇల్లాలు ఎక్కడుంటుందో అక్కడ భర్త విశేషమైన శాంతి పొందుతాడు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఆర్జన చేసి తేగలను, ఉద్యోగం చేస్తాను, జీతం తీసుకొస్తాను, కానీ నా తమ్ముడి కొడుకు మా ఇంటికి వచ్చాడు అనుకోండి, లేదా నా అన్న కొడుకు మా ఇంటికి వచ్చాడు అనుకోండి, నా అన్న కొడుకుని నేను ఎలా ఆదరిస్తాను? వాడికి వంట నేను చేసి పెడతానా? వాడికి నేను చేసి పెట్టను. ఆమె పిన్నమ్మ నా భార్య పరమ సంతోషంతో, ఒరేరా అన్నం తినేళ్ళు ఎక్కడికి పోతావు అని నీ కోసం కాకరకాయ వేయించాను, నీకు కాకరకాయ వేపుడు ఇష్టం కదరా అని ఇంత అన్నం పెట్టింది అనుకోండి, నేను ముందు గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నా నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికో అతిథి వచ్చాడు అనుకోండి, ఆ అతిథికి అన్నం పెట్టడం ఎవరి వల్ల సాధ్యం? ఇల్లాలు బట్టే. అసలు ఆమె యొక్క సహకారము లేని నాడు, ఆమెకి ఆ మర్యాద తెలియని నాడు ఇంట శాంతి ఉండదు. అందుకే శాస్త్రంలో భార్య భర్తకి శాంతి స్థానం అవుతుంది. అసలు నేను ఒక మాట అంటే మీరు నొచ్చుకోకండి, పురుషుని యందు సహజముగా హృదయం ఉండదు. పరమేశ్వరుడు ఒక్క స్త్రీకి ఇచ్చాడు. అందుకే వివాహ మంత్రముల యందు ఒక మాట అంటాడు, పురుషుడు తాళి కట్టిన తరువాత పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి నన్ను నీ 11వ కుమారుణ్ణి చేసుకోని అడుగుతాడు. ఏమిటి దానికి అర్థం? మన ఇద్దరం కలిసి 10 మంది కొడుకుల్ని కంటాం, వాళ్ళని పెంచి పెద్ద చేస్తాను, వాళ్ళందరికీ స్నానం చేయిస్తావు, బట్టలు తొడుగుతావు, వాళ్ళకి అలంకారం చేస్తావు, వాళ్ళని బడికి పంపిస్తావు. మొదటివాడికి స్నానం చేయించి చివరివాడి దగ్గరికి వచ్చేటప్పటికి మొదటివాడు బూది పోసుకొని మళ్ళీ వస్తాడు. నీకు ఓర్పు అలవాటైపోతుంది. నాకు నేనే కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, కష్టపడి సంపాదించానన్న అతిశయం వస్తుంది. 10 మంది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తండ్రి పెద్దవాడై వచ్చి ఏదో మాట చెప్పాడు అనుకోండి, పిల్లలు అలా కాదు నాన్నగారండి, ఇప్పుడు మీరు చెప్పిన దానికన్నా మంచిది ఒకటి ఉంది అది చేద్దాం అన్నారు అనుకోండి, తండ్రికి కోపం వస్తుంది. ఏమిటంటే నేను చెప్తే విండమ్మా అనేసి వీళ్ళేదో చెప్తారు అంటాడు. అంటే పిల్లలు అంటారు, నాన్నగారు మీరు పెద్దవారు అయిపోయారు కదా, మీకు ఎందుకండి, హాయిగా భాగవతం చదువుకోండి, అప్పుడు ఎలాగో ఖాళీ లేదు. అక్కడి నుంచి కోపం వచ్చి మూతి ముడుచు కూర్చుంటాడు ఎక్కడో. 10 మంది పిల్లలు నాన్నగారిని వెళ్ళి బతిమాలడం అంటే బాగుండదని వాళ్ళు అన్నాలు తినేసి పడుకుంటారు. భార్య కూడా అన్నం తినేసి పడుకుంది అనుకోండి, పెద్ద ఆయన ఏమైపోతాడు? అప్పుడు 11వ కొడుకుగా భావన చేసి వచ్చి చాలండి మూతి ముడుచు కూర్చున్నారు, 10 మంది పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది ఎవరు? మీరు కాదు. ఇవాళ మీరు చెప్పిన దానికన్నా మంచి మాట చెప్పి నాన్నగారు అలా వద్దు నాన్నగారు ఇలా చేద్దామని చెప్పాడంటే వాడు ప్రయోజకుడు అయ్యాడుగా. ప్రయోజకుడిని చేసింది మీరేనా? సంతోషించడం పోయి మూతి ముడుచు కూర్చున్నారు, చాలండి పెద్దరికం రండి అని చెయ్యట్టు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నం పెట్టింది అనుకోండి, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఆవిడ కూడా అన్నం తినేసి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఎందుకు పూర్తి చేయాలి పవిత్రమైన సభలో? కాబట్టి ఆడది ఇంటికి శాంతి స్థానం. ఆమె మనస్సులో ఉన్నంత శక్తి, ఆమెకి ఉన్నంత తేజస్సు, ఆమె ఇవ్వగలిగిన శాంతి యథార్థమునకు పురుషుడు ఇవ్వలేడు. మీరు ఏ కావ్యాన్ని పరిశీలించండి అదే తీర్పు. ఇది అలవాటు కావాలి ఆడపిల్లకి. ఇంటికి 9 బంధువులు రావడం, బంధువులు వస్తే చక్కగా సంతోషంగా వండి పెట్టడం, వాళ్ళు తింటే ఆనందపడిపోవడం, మా ఆయన కోసం వచ్చిన వాళ్ళకి నేను వండి పెట్టానన్న తృప్తి, బంధుత్వాలు. అసలు ఆ భర్త గారి అన్నగారి కొడుకుని ఏమని పిలవాలో తెలియదు అనుకోండి, అబ్బాయిని నేను ఏమనాలండి అని అడిగింది అనుకోండి, ఇంకంతకన్నా అన్యాయం ఏముంటుంది పెళ్ళయ్యాక? కాస్త బంధుత్వాలు తెలియాలి. ఇవన్నీ తెలియడం కోసం ఎంత చదువుకోవద్దని కానీ చదువుకోవడం తప్పని కానీ నేను ప్రతిపాదన చెయ్యట్లేదు. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని వేల సంవత్సరాలు దాటనివ్వండి, ఒక కుటుంబానికి శాంతినివ్వగలిగినది ఆడదొక్కతే. కాబట్టి ఆమెకి ఈ విషయం తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే చిన్నతనంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తారు, అంతేగాని చేతకాక అర్థం లేక చేయించలేదు ఆటలు. మగపిల్లలతో పరమపద సోపానపటం ఆడిస్తారు.
ఒరే నువ్వు ఈ నిచ్చెనలు పావులు దాటుకుంటూ భగవంతుని యందు కలియడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో నీ భార్య చిటికిన వేలు పట్టుకుని నువ్వు నడవాలి. లేనినాడు ఆమె మెళ్ళో తాళి కట్టి నువ్వు ఆమెకి అన్యాయం చేసిన వాడు అవుతావు. నీకే భగవత్ సంబంధమైనటువంటి నడవడి లేకపోతే. అందుకని మగపిల్లలు పరమపద సోపానపటం ఆడితే ఆడపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తారు. 10 మందికి రుక్మిణీదేవి గుజ్జనగుళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. నేను మీతో ఒక మాట అంటాను, ఆలోచించండి. మీరు ఏం పెట్టారన్న దాని వల్ల మనిషి తృప్తి పొందడు, మీరు ఎలా పెట్టారన్న దాని వల్ల మనిషి తృప్తి పొందుతాడు. మీరు 10 ఆధరవులు పెట్టారా 20 ఆధరవులు పెట్టారా అన్న దానితో తృప్తి ఉండదు. పరమ ప్రేమతో పరమ సంతోషంతో కూర్చుని పెట్టినటువంటిది ఏదుందో అది బ్రతికిస్తుంది పెద్దవాళ్ళని, అది బ్రతికిస్తుంది భర్తని, అది బ్రతికిస్తుంది పిల్లల్ని. ఆ ప్రేమ, ఆ వడ్డన, ఆ పెట్టడం ఆడపిల్లకి సంబంధించినటువంటి విషయం. అన్నపూర్ణాతత్వం పరమశివుడంతటి వాడు తను పుచ్చుకోలేదు, తన భార్యకి ఇచ్చాడు. ఆమె పెట్టాలి సంతోషంగా. వృద్ధులైపోయినటువంటి అత్తమామల ఇవాళ ఏం వద్దులే అమ్మా పడుకుంటానంటే, మామయ్య గారు అలా పడుకోకండి, రేపు పొద్దున్న నీరసం వస్తుంది, మజ్జిగలో వేసిస్తాను ఉప్పుడి పిండి కొంచెం తాగి పడుకోండి అని కోడలు హఠం చేసి కొంచెం ఉప్పుడి పిండి మజ్జిగలో వేసి తాగించి పడుకోబెట్టింది అనుకోండి, ఆ మామగారు ఉప్పుడి పిండికి కాదు కడుపు చల్లగా ఉండేది, ఇలాంటి కోడలు వచ్చింది నాకు ఎన్ని జన్మల అదృష్టమో అని నిద్రపోతాడు. అలాంటి స్థానం పురుషుని యందు లేదు, అది ప్రకృతిలో సహజం. ఎన్ని వితండవాదనలు చేయండి, ఎన్ని విచిత్రవాదనలు చేయనివ్వండి, అవన్నీ హేతువుని దాటి ఉంటాయేమో కానీ యథార్థానికి సరిపోయే విషయాలు కావు. ఎవరు ఏది చెయ్యాలో అది చేసిన నాడే తృప్తి. ఇది తెలుగింటి సంస్కృతిని పోతన గారు రుక్మిణీదేవి ఎందు చూపించి శిశపద్య రచన చేశారు. అది పోతన గారి యొక్క వైభవం. తెలుగు జాతి పట్ల, తెలుగు సంస్కృతి పట్ల పోతన గారు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ అటువంటివి. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిర రామదేశములందు పూతీగలకును ప్రోవిపెట్టు. ఆ తల్లి లోపల ఉండేటటువంటి అంతఃపురంలో ఉద్యానవనంలో పూల తీగలు పాతి ఆ పూల తీగలకి పందిళ్ళు వేసి పూల తీగల్ని పాకించేదిట. అదొక సౌకుమార్యంతో కూడుకున్నటువంటి విద్య. ఒక్కొక్క తీగ ఒక్కొక్కలా ఉంటుంది. గుమ్మడిపాదు సన్నజాజి తీగ ఒక్కలా ఉంటాయా? ఒక్కలా ఉండవు. తీగ అస్తవ్యస్తంగా పాకి ఎండిపోవడం కన్నా పెంకుల మీదకి సన్నజాజి తీగ పెట్టారనుకోండి ఒకళ్ళ ఇంట్లో, వేసవి కాలంలో పెంకులు వేడెక్కిపోతాయి. ఆ తీగ సన్నజాజి తీగ అంటే ఎంతో సుకుమారంగా ఉంటుంది. ఎంతో సుకుమారంగా ఉన్న సన్నజాజి తీగ పెంకుల మీద పాగుతోంది అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న యజమానికి యజమానురాలికి ఉన్న సంస్కారం అర్థమైపోతుంది. అంత లేతగా ఉండి అంత సౌకుమార్యంగా ఉండేటటువంటి సన్నజాజి తీగకి కనీసం ఓ తాడు కట్టి ఎక్కించాలి. కానీ పెంకుల మీద పాకించడం ఏమిటి సన్నజాజి తీగని? ఓ గుమ్మడిపాదు ఉంది, నేల మీద పాకినా పర్వాలేదు. సన్నజాజి తీగ నేల మీద పాకితే దానికి సౌకుమార్యం ఉండదు. అందుకే ఒక పని చెయ్యడం వెనక మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి లాలిత్యము బయటికి వస్తుంది. ఒక పువ్వు చేతికి ఇచ్చినప్పుడు ఆ పువ్వుని పట్టుకోవడంలో హృదయంలో ఉన్న లాలిత్యం అర్థమవుతుంది. ఒక పాలగిన్నె పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కొక్క పవిత్రమైన వస్తువు, సుకుమారమైన వస్తువుని ముట్టుకున్నప్పుడు అంత లాలిత్యంతో, అంత సౌకుమార్యంతో ముట్టుకోవాలి. ఆ హృదయ సౌకుమార్యము లేనినాడు ఆమె ఇంట శాంతికి కారకురాలు ఎలా కాగలదు? అందుకే రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోవిపెట్టు. ఆమె సన్నజాజి వంటి తీగలకి పందిళ్ళు వేసి ఎక్కించేది. దీనికి తోడుగా ఆమె తన చెలికత్తెలతో కలిసి ఊయలు ఊగుతూ ఆటలాడుతూ ఉండేది. ఇది తెలుగునాట ఉండేటటువంటి ప్రత్యేకమైన సంస్కృతి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎక్కడికో వెడితే తప్ప అసలు రమారమి కనపట్టలేదు. ఏ అట్ల తద్ది లాంటిదో వచ్చింది అంటే ఊయలలు వేసుకుని ఆ ఊయలలో ఆడపిల్లలు పొద్దున్నే ఏదో నువ్వుల గుండా అన్నం తిని, గోంగూర పచ్చడి అన్నం తిని, ముందు రోజే చేతుల నిండా గోరింటాకు పెట్టుకుని, గోరింటాకంటే ఏదో పెద్ద ఓ పొట్లంతో తీగలు అర్థం లేకుండా మోచేతి వరకు లంబాడీ వాళ్ళల్లా పెట్టుకున్న దాని గురించి నేను మాట్లాడటం లేదు.
గోరింటాకు తెచ్చి రుబ్బి చేతికి పెట్టుకుంటే ఎర్రగా కణీగా పండినటువంటి చేతి గురించి మాట్లాడుతున్నాను. ఆ గోరింటాకు పెట్టుకుని ఆడపిల్లలు పంటలు వేసుకుని వాళ్ళందరూ ఊయల ఊగుతూ వాళ్ళు ఆడుకుంటే, ఆడుకున్నప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తుంటే వాళ్ళ స్వరపేటిక బాగా విచ్చుకుంటే రేపు పొద్దున్న 10 మంది పిల్లలు పుట్టినా అంత దూరంలో ఆడుకుంటున్న వాడిని ఒక్క పెద్ద కేకేసి పిలిచిందంటే పిల్లాడికి వినపడేది. ఇప్పుడు ఎంతసేపు ఎలకను దాన్ని పట్టుకుని చేత్తో తిప్పుకుంటుంటే జీవితాలు సరిపోతుంటే కొడుకుని గట్టిగా పిలిచే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆమె, ఆ తల్లి ఊయలలో ఊగుతూ చిలికెత్తెలతో ఆటలాడుకుంటుండేది. ఆమె బర్హిసంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి నెమళ్ళకి నాట్యం నేర్పేది, హంసలకు నడక నేర్పేది. ఇందులో ఈ ఒక్క పద్యంలోనే పోతన గారు యథార్థానికి అనేకమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేశారు. ఒక తెలుగింటి ఆడపిల్ల వైభవాన్ని చెప్పారు, ఒక ఆడపిల్ల సంస్కృతికి ఎంత జీవనాడి అన్నది చెప్పారు. చెప్తూనే అంతర్లీనంగా పరదేవతా స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి మందమరాళములకు ఆమె నడక నేర్పుతూ ఉంటుంది. అంటే మరాళి మందగమన అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి నామం ఉంది కదూ. పరమయోగులైనటువంటి వారు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే అమ్మవారి యొక్క నడక, అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ ఉంటారు. పరమ మెల్లగా అమ్మవారు హంస నడకలతో వాళ్ళ ముందు నడుస్తూ ఉంటుంది. ఆ నడిచినప్పుడు అమ్మవారి మంజీరముల సవ్వడి విని మత్తెక్కిపోతూ ఉంటారు. మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఆ వినగలిగినటువంటి శక్తి అబ్బింది. ఆయన పడుకున్నా కూడా అమ్మవారు ఆ పక్కనున్న మెట్టు మీద కూర్చునేది. ఆయన కొంతమందికి అమ్మవారి స్వరూపంగానే కనపడుతూ ఉండేవారు. అలా ఉపాసన చెయ్యగలిగినటువంటి వాళ్ళకి ఆమె తన నడకల ద్వారా తన పద విన్యాసాన్ని చూపిస్తుంది. ఎందరో అలా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్వణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది, గజ్జలు ఘల్ 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 అంటూ. అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పలేదు, అమ్మవారే తట్టింది, కళ్ళు విప్పాడు. ఆమె తన తాంబూల చర్వణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమంది ఇలా పట్టుకొని. ఆయన అన్నాడు, ఛీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు. పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు. ఆయన నోరు తెరిచాడు. అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే, 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు. పాదారవింద శతకమైంది. ఒక్కసారి అమ్మవారిని పైకి చూశాడు, ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు, ఆర్యాశతకమైంది. అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది, కడగంటి చూపు. కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతోటి. ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతోటి. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలతో. స్తుతి శతకమైంది. వెరసి 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అయింది. 500 శ్లోకాలు చెప్పి ఆపాడు. అమ్మవారంది, నువ్వు పుట్టుకతో మూగవాడివి, నా తాంబూలపు పిడచ తిని కవిత్వం చెప్పావు. ఇప్పటికీ బీజాక్షర సంయుక్తమై ఉంటాయి శ్లోకాలు. మూక పంచశతి అంటే కొంతమంది పెద్దలైతే ఒక మాట చెప్తూ ఉంటారు, మూక పంచశతి చెప్పడానికి అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తే ఆయన వచ్చి వేదిక మీద కూర్చుని మూక పంచశతి చెప్తే అమ్మవారే చెప్పినట్లు. కాబట్టి అటువంటి మూక పంచశతి చెప్పి ఆయన ఆపితే అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది. ఆయన అన్నాడు, నాకు మాట తీసేయమ్మా అన్నాడు. ఎందుకంది ఆవిడ, నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు, కానీ నువ్వు నాకు మాటనిచ్చావు, ఆ మాటతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను, నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి మారిన మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయమన్నాడు. తీసేసింది తల్లి. ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మా గోదావరి తీరంలో బ్రహ్మీభూతులయ్యారు. కాబట్టి ఆ తల్లి మరాళీ మందగమన. కాబట్టి ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి
రమణీయ మందిరా రామదేశములందు పూవు త్రీగలకును ప్రోవిపెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. ఆమె చిలకలకి పాఠాలు నేర్పుతూ ఉండేది. చిలుకలు ఆమె దగ్గర నేర్చుకుని శ్లోకాలు వల్లివేస్తూ ఉండేవి. ఏదో శంకర విజయంలో మండన మిశ్రుడు ఇంటి ముందు కూర్చుని వేదాంతం గురించి చిలకలు చర్చ చేసినట్టు. ఆ తల్లి ఇలా పెరిగి పెద్దదవుతోంది. భీష్మకుడు ఇంటికి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వస్తుండేవారు. ఇంగ్లీష్లో ఏదో ఒక ప్రొవెర్బ్ ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నీ చెప్తానని. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఆ ఇంటి వైభవం చెప్పచ్చు. ఆ ఇంటికి ఎప్పుడూ అనేక దేవాలయాల ప్రతినిధులు, పండితులు, భాగవతోత్తములు ఇటువంటి వాళ్ళే వస్తున్నారనుకోండి, ఆ ఇంటి యజమాని ఎటువంటి వాడో చెప్పడానికి పెద్ద విశేషమా, చెప్పేసేయచ్చు. ఎప్పుడూ భాగవతోత్తములందరూ వస్తుండేవారు. భీష్మకుడు వాళ్ళందరినీ గౌరవిస్తూ ఉండేవాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలమునందు పరిపూర్ణావతారముగా అవతరించినటువంటి కృష్ణ భగవానుని యొక్క వైభవం గురించి చెప్తూ ఉండేవారు. అది భీష్మకుడితో పాటుగా ఆయన కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి వింటూ ఉండేది. చిన్నతనం నుంచి మంచి మాట వినడం అనేటటువంటిది మనిషిని సరి అయినటువంటి పథంలో నడిపిస్తుంది. ఒకటి, అసలు మంచి మాటలు విని మనిషి సంస్కారాన్ని ఏర్పరచుకోవడం తాపోపశాంతికి కారణమవుతుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాః సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు. హృదిభవి శివానందలహరి. ఏది విన్నవి చెవుల గుండా లోపలికి వెళ్ళి ఈ హృదయం అనేటటువంటి తటాకమునందు నిలబడిన నాడు అవే సంస్కారముగా మారతాయి. మారి మనిషిని ప్రతి చిన్న విషయానికి విచలితుడైపోకుండా ఉండగలిగినటువంటి స్థితిని కల్పిస్తాయి. ఎంత చదువుకున్నాడన్నది ఒకెత్తు, చదువుతో పాటు ఎంత సంస్కారం ఏర్పడింది అన్నది ఒకెత్తు. సంస్కారము లేని చదువు లోకమునకు ఉపయుక్తమైనటువంటి రీతిలో నిలబడదు, తనని తాను కూడా నిభాయించుకోలేడు. మహాత్ముల యొక్క జీవితాల్ని పరిశీలనం చేయడం అలవాటైందనుకోండి, ఇంట్లో తండ్రి అలవోకగా భోజనం చేస్తున్నప్పుడు, పలహారం చేస్తున్నప్పుడు, కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మహాత్ముల జీవితాల గురించి, భాగవతంలో పద్యాల గురించి, రామాయణంలో రామచంద్రమూర్తి వైభవం గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది సంస్కారం అవుతుంది కొడుక్కి. సీతమ్మ తల్లి అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని విడిచిపెట్టలేదు, రాముడు అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఇది తండ్రి మాట్లాడుతున్నాడు అనుకోండి, రేపు కొడుకు జీవితంలో ఒక కష్టం వస్తే విచలితుడు కాడు, ఊంచుకుంటాడు, ధైర్యంగా నిలబడతాడు. రాముడే అంత కష్టపడ్డాడు, ధర్మాన్ని వదల్లా, సీతమ్మ వదల్లా, చివరికి ధర్మం గెలిచింది. నేనెందుకు భయపడాలి, నేను భయపడను, నేను నమ్ముకున్న పరమేశ్వరుడు ఉన్నాడని నిలబడగలుగుతాడు. శీలాన్ని చిక్కేది ఏది అంటే ఇంట్లో మాట్లాడుకునేటటువంటి మాటలు. పెద్దలైన వారు ఇంటికొచ్చి కృష్ణ భగవానుని యొక్క గుణ వైభవం గురించి ప్రశంసించి మాట్లాడుతుండేవారు. భీష్మకుడితో పాటుగా ధీరవతి, బుద్ధి కలిగినటువంటి రుక్మిణీదేవి రోజు కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ వింటుండేది. ఇది వింటున్నప్పుడు గమ్మత్తు ఏమిటంటే, భీష్మకుడికి మనసులో ఒక కోరిక, రుక్మిణీదేవిని కృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని. రుక్మిణీదేవికి కృష్ణ భగవానుడికి భార్య కావాలి అని కోరిక. మరి తండ్రి ఒప్పుకుని కూతురు కోరుకున్నప్పుడు ప్రతిబంధకం ఎక్కడుంది? బంధువులు ఎవరైనా వద్దన్నారా అంటే, బంధువులందరూ కూడా కృష్ణుడికి తగినటువంటి ఇల్లాలు రుక్మిణి, రుక్మిణికి తగినటువంటి భర్త కృష్ణుడు. కాబట్టి రుక్మిణీదేవి నీ కృష్ణునికే ఇచ్చి వివాహం చేయమన్నారు. బంధువులందరూ రుక్మిణికి కృష్ణునినిచ్చి వివాహము చేయుదు మంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగవారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియ వేణి నిత్య చిచపాలన కంచు తలంచే అంధుడై. బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు. బంధువులందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి నిర్ణయించినప్పటికీ శిశుపాలునకిస్తాను అని చెప్పి అన్నగారైనటువంటి రుక్మి హఠం చేశాడు.
ఎందుకని? ఆయన దుష్ట స్వభావం అటువంటిది. ఎంత దుష్టుడు రుక్మి అంటే పోతన గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. చెల్లెలి మనసు చివుక్కుమనేది ఎప్పుడంటే ఆమె ముందు అన్నగారిని నింద చేస్తే. అది ఆడపిల్ల మనసుకు ఉండేటటువంటి సౌశీల్యం. అన్న ఎంత చెడ్డవాడు కానివ్వండి, ఆమె మనసులో బాధపడుతుంది. ఏమిటో మా అన్నయ్య పిలిచి చెల్లి అని ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే ఏమైపోయింది అనుకుంటుంది. తన భర్త వాడో పనికి మాలినవాడు అనో 10 నిమిషాలు ప్రసంగం చేశాడు అనుకోండి, పోనిద్రు చిన్నప్పుడు మంచివాడే, మధ్యలో ఏ చెప్పుడు మాటలు విన్నాడో అంటుంది. తోడ పుట్టిన దాని ప్రేమ లాంటి ప్రేమ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. వాళ్ళ కోరికలు కూడా చిన్ని చిన్ని కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఏం కోరరు. ఏదో కొడుక్కి పెళ్లి నిర్ణయం చేశాడు అనుకోండి తండ్రి, ఏ ఆడపిల్ల నాన్నగారండి నాకు బంగారపు తొడుగు చేయించండి అని అడగదు. నాన్నగారండి పెళ్లిలో అన్నయ్య వెనక నేనే కూర్చుంటానే అంటుంది. ఏమిటి వస్తుంది కూర్చుంటే? అంటే తోడ పుట్టింది అన్నయ్య వెనక కూర్చోవడంలో, అన్నయ్యకి బుగ్గ చుక్క పెట్టడంలో, అన్నయ్యకి కళ్యాణ తిలకం పెట్టడంలో ఆ అమ్మాయికి పెద్ద తృప్తి. చెల్లెలి మనసు అంత సౌహార్ద్రతతో ఉంటుంది. అందుకే పోతన గారు ఆ పద్యాన్ని అంత అందంగా రచన చేశారు. రుక్మి దుర్మార్గుడన్న మాట వాడకుండా బాలికలందరూ కృష్ణునకు బాలికనిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారలనడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలున కంచుతలంచనంధుడై. మత్త పుష్పంధియవేణి నిత్తు అన్నారు. నల్ల తుమ్మెదల బారు వంటి జడ కలిగినటువంటి, జుత్తు కలిగినటువంటి, కబరీబంధం కలిగినటువంటి రుక్మిణీదేవిని తీసుకెళ్లి శిశుపాలుడికి ఇస్తానంటున్నాడు. ఏమిటి దానికి సంబంధం ఏమైనా ఉందా? రుక్మిణీదేవినికి ఇస్తానన్నాడంటే సరిపోదు. నల్ల తుమ్మెదల బారు వంటి జడ ఉన్నటువంటి కేశపాశమున్న రుక్మిణీదేవిని తీసుకెళ్ళి ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానంటున్నాడు, అందుకుని చెడ్డవాడు. ఏమైనా అర్థం ఉందా దానికి? ఎందుకు ఆ మాట పోతన గారు వేయడం అంటే, అమ్మవారి యొక్క జుత్తుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. లోకంలో అత్యంత హేయమైనవేవి అంటే మనుష్య శరీరంలో వెంట్రుక, గోరు, ఈ రెండు పరమ హేయమైనటువంటివి. కానీ లోకంలో పరమ పూజనీయమైనటువంటి వెంట్రుకున్నది ఎవరికి అంటే ఏనుగుకి. అలాగని దేవాలయాల్లో ఏనుగుల వెంట్రుకలు పీక్కు రాకూడదు. ఏనుగు యొక్క వెంట్రుక ఉంగరంలో చుట్టి పెట్టుకుంటే దృష్టి దోషం నివారణ అవుతుంది. ఒక్క ఏనుగు వెంట్రుక్కి అటువంటి పవిత్రత ఉంటుంది. అలాగే పులి గోరుకి ఆ శక్తి ఉంటుంది. పులిగోరు తేజస్సుని నిలబెడుతుంది, దృష్టి దోషాన్ని హరిస్తుంది. అందుకే పులి గోరు మెళ్ళలో వేసుకుంటారు. అంటే నా ఉద్దేశ్యం పులుల గోళ్ళు పీకమని, ఏనుగుల వెంట్రుకలు పీకమని కాదు, నేను శాస్త్రం వరకే చెప్పానంతే. కాబట్టి అమ్మవారి యొక్క జుత్తుని పొగడడం ఎందుకు అంటే, అమ్మవారి జుత్తుకొక్కదానికే ఒక లక్షణం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ రహస్యం చెప్తారు. ధునూతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ సులక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అంటారు. అమ్మవారి యొక్క నల్లటి కబరీబంధాన్ని ధ్యానంలో ఎవరైనా ఒక్కసారి దర్శనం చేశారనుకోండి అంతే. అందుకే శ్లోకానికి ఫలశ్రుతి చివల చెప్పాలి. ఆ శ్లోకానికి ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. నల్లటి జుత్తు చూస్తే నల్లటి అజ్ఞానపు చీకటి ఎలా విచ్చిపోతుంది? ధ్యానం చేసి చూడండి తెలుస్తుంది. అమ్మవారి కబరీబంధం చూడడం అంత గొప్పది ధ్యానంలో. కానీ మీకు ఏ మూర్తి యొక్క కబరీబంధం కనపడదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి వెనక్కి వెళ్ళి చూడడం కుదరదు. కాబట్టి ఒక్క ధ్యానంలోనే చూడాలి. ధ్యానంలో చూడడానికి అమ్మవారి జుత్తు ఎలా ఉంటుందో శంకరాచార్యుల వారు వర్ణించారు. అలా ధ్యానం చేసి అందరూ అటువంటి వైభవాన్ని పొందుతారని. అమ్మవారి జుత్తు గురించి విన్నంత మాత్రం చేత భర్తకొచ్చేటటువంటి ఆపద తొలగుతుంది. అంత గొప్పది అమ్మవారి కబరీబంధాన్ని దర్శనం చేయడం. కాబట్టి ఆ తల్లి మత్త పుష్పంధియవేణి, ఆమె నల్ల తుమ్మెదల బారు వంటి జుత్తుంది. తోడబుట్టినటువంటి వాడు రుక్మి. ప్రతిరోజు రుక్మిణీదేవి జుత్తు చూస్తున్నాడు. అజ్ఞానమన్న చీకటి విచ్చిపోయి ఆవిడెవరో అర్థం కావద్దు, ఆవిడ్ని కృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చెయ్యొద్దు, వద్దు అని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానంటే
వాడు ఎంత అజ్ఞానంలో ఉన్నవాడు. అమ్మవారి కబరీబంధం చూసినా వాడి యొక్క అజ్ఞానం పోవట్లేదంటే జన్మజన్మాంతరాలుగా ఎంత అజ్ఞానం ఉన్నవాడు. ఇది చెప్పడానికి పోతన గారు అంత అద్భుత ప్రయోగం చేశారు. కాబట్టి మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలు నకంచు తలంచనంధుడై. ఇందులో చమత్కారం ఏమిటంటే అసలు వివాహాన్ని నిర్ణయించవలసిన వాడెవరు? తండ్రి నిర్ణయించాలి. తండ్రి ఎవరిని సంప్రదించి నిర్ణయించాలి? పెద్దలైనటువంటి వారిని సంప్రదించాలంటే గురువు గారిని, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, ఆయన అన్నగారు, ఆయన నాన్నగారు, పెద్దలు, బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి నిర్ణయించాలి. అంతేగాని పిల్లలు నిర్ణయించుకున్న తర్వాత పెద్దలు నిర్ణయించుకున్నారు గానా అని చెప్పి శుభలేఖలో వేయడం వాడి కర్మ కన్యాదాతది. కాబట్టి పెద్దలు నిర్ణయిస్తారు. ఇంటి పెద్ద ఎవడు? భీష్మకుడు. భీష్మకుడు నిర్ణయించాలి. భీష్మకుడికి రుక్మిణిని కృష్ణునికి ఇచ్చి చేయడం ఇష్టం. బంధువులకి బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై. వాళ్ళు ఏదో పక్షపాతంతో మాట్లాడలేదు. భీష్మకుడు ఏమైనా అనుకుంటాడేమోనని. సేముషీ సింధువులై, అపారమైనటువంటి బుద్ధి వైభవం కలిగినటువంటి వాళ్ళై వాళ్ళు నిర్ణయం చేశారు, ఈమె కృష్ణ పరమాత్మకే సొత్తు, ఈమెని కృష్ణ పరమాత్మకే ఇచ్చి వివాహం చెయ్యాలని. బుద్ధి లేని వాడెవరు? అన్నగారు ఒక్కడే. ఇప్పుడు ఆమె అన్నగారు ఒప్పుకోవట్లేదని ఊరుకుందనుకోండి, ఆమె జీవితం ఇది ధీరవతి. ఆమె ఇతపూర్వం ఇలా పరుల్ని వరించి ఉన్నది కాదామె. ఆమె మనసా కృష్ణ పరమాత్మనే భర్తగా భావన చేస్తోంది. కానీ అన్నగారు అడ్డొచ్చాడు. తండ్రి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ చేతే కానివ్వండి, కొడుకు తనని నిగ్రహిస్తాడన్న భయం చేతనే కానివ్వండి, రాజుల యందు ఇదో దుర్మార్గ బుద్ధి ఉంటుంది. తల్లి తండ్రినైన, తమ్ములన్నలనైన, సకులనైన, బంధువులనైన రాజులు చంపుదురవని తరచు జీవితాంధులగుచు అంటారు పోతన గారు భాగవతంలోనే దశమస్కందంలో. రాజులు తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని, స్నేహితుల్ని కూడా చంపేస్తారు అడ్డొస్తే. కాబట్టి వద్దు అంటే వాడు బలవంతుడు, ఆయన వృద్ధుడు, అందుకని ఊరుకున్నాడు. మనసులో కష్టంగా అనిపిస్తున్నా ఇప్పుడు ఆమె అగ్నిజ్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించింది. అగ్ని పరమేశ్వర స్వరూపమే. జ్యోతనుడంటే దాన్ని బాగా ఉద్దీపింపచేయగలిగిన వాడు గురువు. అంటే గురువును ఆశ్రయించి ఒక లేఖనిచ్చి, మీరు ఇది ద్వారకానగరం పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మకు అందించండి, ఇది నా సందేశం అని చెప్పింది. పట్టుకెళ్ళినటువంటి వాడు ఓ పనికి మాలినవాడు, ఏ శాస్త్రం తెలియనివాడు, ఏదో ఆడపిల్ల రాసిన ఉత్తరం కదా అని పట్టుకుని వెళ్ళిపోయినవాడు కాడు. ఆయన సకల శాస్త్ర కోవిదుడు, అగ్నిజ్యోతనుడు, బ్రాహ్మణుడు, గురువు. అంటే ఆయనకి ధర్మం తెలియక పట్టుకెళ్ళాడా? నేను ఎప్పుడో ఎక్కడో టీవీ చూస్తుంటే ఒక ఆయన అన్నాడు, రుక్మిణీదేవి లవ్ లెటర్ రాయలేదా అన్నాడు. నేను తెల్లబోయా. అయ్యవీడి అసాధ్యమోయ్, రుక్మిణీదేవి లేఖకిని బరి తెగించి రాసే ఉత్తరాలకి పోలిక. అది అగ్నిజ్యోతనుడు పట్టుకెళ్ళాడు. ఆమె యొక్క వివాహమునందు ఒక ప్రత్యేకత ఉంది, ఒక శరణాగతి ఉంది. అందుకని అప్పటికీ ఇప్పటికీ పారాయణ అయింది అది తప్ప కేవలం మదించి వ్రాసినటువంటి ప్రేమలేఖ కాదది. ఆమె తన సందేశాన్ని పంపించింది కృష్ణ పరమాత్మకి. అగ్నిజ్యోతనుడు వెతుక్కుని సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకానగరానికి వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందాడు. కృష్ణ పరమాత్మ సువర్ణ సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు దిగ్గున కిందకి దిగి పరుగున ఎదురొచ్చి బ్రాహ్మణుడికి స్వాగతం పలికి తాను కూర్చున్న ఆసనం మీద కూర్చోపెట్టి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆ తీర్థం తన తల మీద ప్రోక్షించుకుని షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి, ఏమయ్యా, ఏమీ కోరకుండా దొరికిన దానితో తృప్తిగా జీవించేటటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో అటువంటి బ్రాహ్మణుడి కాళ్ళు కడిగిన నీళ్లు నేను నా కిరీటం మీద చల్లుకుంటుంటా ప్రతిరోజు. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతీనాం భూషణం జ్ఞానం. సన్యాసికి ఏది ఆభరణము? సన్యాసి ఆభరణాలు పెట్టుకోకూడదు. ఏది ఆభరణం అంటే జ్ఞానం ఒక్కటే ఆయనకి ఆభరణం. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, నేను ఇది చేయిస్తే నాకు ఎంత వస్తుందని ఆలోచించిన వాడు కపట బ్రాహ్మణుడు. ఎంత ప్రతిఫలం వస్తుందని ఆలోచించి చేయించకూడదు. చేసేటటువంటి పనులు డబ్బుతో ముడిపడి ఉండకూడదు. ఉదారుడై చేయించాలి. నేను వేదం చదువుకున్నాను, నేను మంత్రం చదువుకున్నాను,
వాడికి శ్రేయస్సు నేను కల్పిస్తాను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి. ఓ చదువుకున్నవాడు నిరక్షరాస్యుడికి ఓ కలెక్టర్ గారిని ఉద్దేశించి 2 ఎకరాల బంజరు భూమి ఇమ్మని ఎలా అయితే దరఖాస్తు వ్రాసి పెడతాడో అలా దేవతల అనుగ్రహం దరిద్రుడి మీద కురిపించడానికి బ్రాహ్మణుడు మధ్యవర్తి కావాలి. అంతేగాని ప్రతిదానికి డబ్బు కోసం అర్రులు చాచినవాడు బ్రాహ్మణుడు కాడు. కాబట్టి దొరికిన దానితో ఏది దొరకనివ్వండి, దాంతో ఇంతకన్నా నాకేం కావాలి అంటూ బ్రతికిన వాడెవడో వాడు పూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు. ఆ సంతోషంతో నాకు ఏది లేదని బతికిన వాడు ఉంటాడే, నాకు ఇది కావాలని అడగని వాడు ఉంటాడే, అటువంటి వాడి పాదములను పరమేశ్వరుడు కడిగి ఆ పాదోదకాన్ని తల మీద చల్లుకుంటానని చెప్పాడు. కాబట్టి సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. క్షత్రియుడు తాను మంచం మీద చచ్చిపోకూడదు, తనని తాను రక్షించుకోలేనటువంటి దీనుడి కొరకు యుద్ధం చేసి యుద్ధభూమిలో చచ్చిపోవాలి, అప్పుడు స్వర్గం. కాబట్టి క్షత్రియుడికి ఉద్యమం, యుద్ధం చెయ్యడం ఆయన యొక్క భూషణం. భూషణం భూతిమిచ్చతాం, ఇవి 3 సహజమైన భూషణములు. ఇవి ఎవరికి ఉంటాయో వాళ్ళు లోకపూజితులు అవుతారు, వాళ్ళు పరమేశ్వరుడి చేత నిరంతరము రక్షింపబడుతూ ఉంటారు అంటాడు వ్యాసుడు. అందుకే వచ్చిన అగ్నిజ్యోతనుడనేటటువంటి బ్రాహ్మణుణ్ణి చూడగానే కృష్ణ పరమాత్మ అంతవారు పరుగు పరుగున వెళ్ళి తీసుకొచ్చి అంత సత్కారం చేసి, అయ్యా అంత దూరం నుంచి నడిచొచ్చారు, సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకా నగరానికి ఎలా వచ్చారు, ఏం చెప్పాలని వచ్చారు, నన్ను ఆదేశించవలసింది అన్నాడు. వెంటనే భీష్మకుని యొక్క కుమార్తె రుక్మిణీదేవి యొక్క వృత్తాంతం చెప్పి, ఆయనకి పిల్లకి కూడా ఇష్టమైన మధ్యలో రుక్మి అడ్డుపడుతున్నాడు, ఆమె తన సందేశాన్ని నీకు చెప్పమని చెప్పింది, కాబట్టి మీరు ఈ లేఖ చదవవలసింది అని ఆ లేఖనిచ్చాడు. ఆ లేఖ అప్పటికీ ఇప్పటికీ అంతే శక్తివంతం. తెలుగు భాషకి పోతన గారు చేసిన పట్టాభిషేకం ఏమిటంటే, సంస్కృత భాగవతంలోనూ సంస్కృత రామాయణంలోనూ ఉన్నటువంటి కొన్ని స్తోత్రముల యొక్క శక్తి తెలుగు భాషలో ఆంధ్రీకరించిన వాటికి రాదు. ఆదిత్య హృదయం ఉందనుకోండి, సంస్కృతంలో ఉన్న పాఠమే చదవాలి. జయమంత్రం ఉందనుకోండి, సంస్కృత పాఠమే చదవాలి. అదే గజేంద్ర మోక్షణంలో పద్యాలు ఉన్నాయనుకోండి, పోతన గారి పద్యాలు చదివితే చాలు. రుక్మిణీ కళ్యాణం ఉందనుకోండి, పోతన గారి పద్యాలు చాలు. సంస్కృతంలో ఉన్నటువంటి మంత్రశక్తిని పోతన గారు తెలుగు భాషలో ఉన్న పద్యాల యందు ప్రవేశపెట్టారు. అది ఈ జాతికి ఆయన చేసిన మహోపకారం. అందుకే నేను శ్రీరామాయణం ప్రవచనం చేస్తే వాల్మీకి రామాయణం చెప్తాను తప్ప, భాగవతం చెప్తే నాకు పోతన గారి భాగవతం చెప్పడమే పరమప్రీతి. అందుకే నేను పోతన గారి భాగవతమే ప్రవచనం చేయడం మీద మక్కువ చూపిస్తూ ఉంటాను. కనుక ఈమె ఇచ్చినటువంటి లేఖని విప్పి కృష్ణ పరమాత్మ చదవడం మొదలుపెట్టారు. ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరరు కోరదేముడు రమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. ఆమె కృష్ణ పరమాత్మతో చెప్తోంది, కృష్ణ పరమాత్మ ఒక ఆడపిల్ల ఇలా ఒక లేఖ రాసింది ఏమిటి, ఒక సందేశం పంపించింది ఏమిటి అని నువ్వు ఆశ్చర్యపోతున్నావా? నేను నీకు లేఖ వ్రాసింది నువ్వు ఒక పురుషుడివని, నేను ఒక ఆడదాన్నని, కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీ మీద మరులు కొన్నానని నేను వ్రాయలేదు. నీ యందు ఉన్నటువంటి గుణములను నేను అర్థం చేసుకున్నాను. ఇది ఆమె యొక్క ధీరత్వం. ఎందుచేత నీ ఎందు మక్కువ చూపుతున్నానంటే, పెద్దలైన వారు, పండితులైన వారు, బుద్ధిమంతులైన వారు నీ గురించి అలా చెప్పారు. ధన్యం లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం. ఎన్ని గుణాలు వేసేసిందో! అందమైన రూపమా ఉంది, మంచి కులంలోనా పుట్టావు, అంతకమించి విశేషమైనటువంటి శౌర్యం ఉంది, బలం ఉంది, ఇవన్నీటితో పాటుగా ఐశ్వర్యం ఉంది. ఇవన్నీ ఉండడం ఒకెత్తు, ఉండడంతో పాటుగా గుండెల నిండా కారుణ్యం ఉండి ఆర్తులైన వాళ్ళకి పెట్టడం ఒకెత్తు. ఇన్ని మంచి గుణములున్నటువంటి నీకు ఇల్లాల్ని కావాలని ఇవాళ నేనే కోరుకున్నానా? కొరదే మునిరమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహములు. ఇవాళ నువ్వు కృష్ణ పరమాత్మగా ఉన్నావు. ఒకనాడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులోంచి ఆవిర్భవించినటువంటి ఆదిలక్ష్మి నిన్నే కోరి కోరి వరమాల వేసి భర్తగా కోరుకోలా. ఆదిలక్ష్మి అంతటిదే నిన్ను భర్తగా కోరుకుందే, నేను నిన్ను భర్తగా కోరుకుంటే తప్పేమిటి?
అంటే ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి, ఆమెకి కేవలం ఇప్పుడు అవతారంలో ఉన్న కృష్ణుడే తెలుసా, ఆ కృష్ణుడే విష్ణు అని తెలుసా? ఆ కృష్ణుడే విష్ణు అని తెలుసు, ఆమెయే లక్ష్మి అని తెలుసు. ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి చేరాలి? కృష్ణుడి దగ్గరికే చేరాలి. ఒక ఆడపిల్ల ఎక్కడికి చేరాలి? నిజమైన నారాయణ స్వరూపుడైన యోగ్యుడైన వరుడి దగ్గరికే చేరాలి. అందుకు రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు. లేనినాడు ఆ పిల్లకి శాంతి, ఆ పిల్లనిచ్చిన వాళ్ళకి శాంత? ఎవరికి శాంతి నాకు చెప్పండి? ప్రశాంతంగా తండ్రి అన్నం తినగలడా? తల్లి అన్నం తినగలదా? ఓ పేరంటానికి వెళ్ళగలదా? పిల్ల సంతోషంగా ఉండగలదా? అందుకే నిన్నే కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అని వ్రతముల్ దేవగురు ద్విజన్మబుధ సేవల్దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చీదీశ ముఖ్యాధముల్. బాగుందమ్మా, నేను భర్త కావాలని కోరుకుంటున్నావు, కానీ నేను నీకు భర్తని కావాలంటే నువ్వు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉందా? అంటే అంత గొప్ప పుణ్యం లభించాలి అంటే అటువంటి పుణ్యం లభిస్తే ఖాతాలో ఉంటే కదూ పరమేశ్వరుడు భర్తగా రావడం. లేనినాడు పాపమే ఉందనుకోండి, ఆ పాపము దుఃఖంగా రావాలి. ఇప్పుడు పాపం దుఃఖంగా రావాలంటే భర్త అలాంటి వాడు వస్తే చాలు. ఇంకా పిల్ల జీవితం నిరంతరం శోకగ్రస్తం అవుతుంది. అందుకే ఇది రుక్మిణీదేవి యొక్క హృదయం. నాకు నువ్వు భర్త అవ్వాలి అంటే నేను చేసిన పుణ్యం ఏదో ఉండాలి. ఏమిటై ఉండాలి? గత జన్మంబుల ఈశ్వరం జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని, ఏదో సుఖాల కోసం కాకుండా భగవత్ ప్రీతి కొరకు నేను వ్రతములు చేసిన దాననైతే వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్. వ్రతముల్, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఆడపిల్ల జీవితంలో ఒక ఎర్రసిరాతో గీత ఉంటుంది. వివాహ పూర్వము కొన్ని వ్రతాలు ఉంటాయి, వివాహానంతరము కొన్ని వ్రతాలు ఉంటాయి. వివాహ పూర్వం చెయ్యవలసినటువంటి వ్రతాలు చేసి తీరాలి. ఎందుకని? సరి అయినటువంటి భర్త రావాలన్న కోరికతో చెయ్యాలి. ఆ చేసిన వ్రతముల వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు గత జన్మలలో చేసిన పాపానికి ఫలితంగా దుర్మార్గుడైన భర్త ఈ జన్మలో రావలసి ఉంది అని బ్రహ్మగారు లలాటమునందు వ్రాసినప్పటికీ దానిని తుడిచి యోగ్యుడైన వరుడు వచ్చేటట్టు శాసనం చెయ్యగలిగిన శక్తి ఆయనకుంది కనుక అందుకని తల్లిదండ్రులు వ్రతం చేయిస్తారు. అందుకు రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు. చేయించకుండా కళ్యాణాన్ని ఎలా చేసేస్తావు? ఎలా చూసేస్తావు సంబంధం? ఆడపిల్ల ఏమనుకుంటున్నావు? రేపొద్దున్న పిల్ల ఆనందం. కాబట్టి వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్. దేవతల యొక్క సేవ చేయాలి. దేవతల యొక్క సేవ అంటే ఒక్కొక్క ఆడపిల్ల చేసినటువంటి సేవ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఊహించడం కష్టం. ఇవాళ ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నటువంటి శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి తల్లిగారు తెలిసో తెలియకో ప్రతిరోజు వాళ్ళ నాన్నగారి చెయ్యి పట్టుకుని కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తి దర్శనం చేశారు కొన్నేళ్ల పాటు. అలా దక్షిణామూర్తి దర్శనం చేసిన ఫలితం ఏమైంది? దక్షిణామూర్తి స్వరూపుడై జగద్గురు అయినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదుల యొక్క పరంపరలో సార్వభౌమ పీఠమైన శృంగగిరికి 36వ పీఠాధిపతి ఆమె కడుపున పుట్టారు. కాబట్టి చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది? తండ్రి పూజ చేసుకుంటున్నాడు. ఒక ఆడపిల్ల నిద్రలేచి పోని పెద్ద పెద్ద సేవలు చెయ్యక్కర్లేదు, దేవతలు ఉన్నారా లేరా, భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెట్టండి, మీ నాన్నగారేగా పూజ చేసుకుంటున్నారు. పరమ ప్రేమతో మీ నాన్నగారి కోసం వారానికి ఒక్కరోజు పూజా మందిరం కాసిన నీళ్లు చల్లి తుడిచి ఓ ముగ్గు వేయడానికి ఏమిటి కష్టం? తండ్రి సంతోషిస్తాడు. తండ్రి మయస్కరాయచ, కళ్ళ ముందు కనపడేటటువంటి పరమేశ్వరుడు. నా కూతురు ఎంత బావేసిందో ముగ్గు, పూజగా తుడిచిపెట్టావా నాన్న నా కోసం, పూజా సంభారాలన్నీ కడిగావా, అమ్మా ఎంత చేశావురా అని బొగ్గలు పునికి పూజ చేసుకుని మురిసిపోతాడు. తండ్రి నా కూతురు సంతోషంగా ఉండేటట్టుగా అల్లుడిని కటాక్షించని అడుగుతాడు. కాబట్టి వ్రతములు దేవ గురు, గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు గురువుగారికి ప్రయత్నపూర్వకంగా కూతురితో కలిపి సేవ చెయ్యాలి. తండ్రి ధర్మం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోవాలి. తల్లి పెద్దల సేవ చేసేటప్పుడు కూతుర్ని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకని ఆ సేవా ఫలితమే రేపు పొద్దున్న గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. మీరు నారదుడి వృత్తాంతం విన్నారుగా. గురు ద్విజన్మ వచ్చినటువంటి శాస్త్రం చదువుకున్నటువంటి సద్బ్రాహ్మణుల యొక్క సేవ,
వాళ్ళు ఊరికే రమ్మంటే వస్తారా, సేవ చేయించుకోవడానికి వస్తారా ఇంటికి? వాళ్ళకేం పని పాడు లేక వస్తారా? వాళ్ళకేం అలాంటి పిచ్చి కోరికలు ఏమి ఉండవు. వాడి ఇంట్లో వాడి కూర్చుని వాడి జపం చేసుకుని వాడికి గ్రంథపఠనం చేసుకోవడం మహాసంతోషం. కానీ ఎందుకు వస్తాడు? ఈశ్వర అజ్ఞ కొద్దీ వస్తాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. ఆయన ఇంటికి వచ్చి కూర్చుని మంచినీళ్లు తాగి వెళ్ళిపోయినందుకు సింహాసనంలో ఉన్న ఈశ్వరుడు పొంగిపోతాడు. ఒరే, నన్ను నమ్ముకున్న వాడికి మంచినీళ్ళు ఇచ్చావురా, వాడికి అన్నం పెట్టావురా, ఇంకింతకన్నా ఏం కావాలరా, నీకు ఇచ్చేస్తానంతే అభ్యున్నత అంటాడు. కాబట్టి ద్విజన్మ బుధులంటే పండితులు. పండితులంటే పద్యాలు వచ్చిన వాళ్ళని కాదు, పండాహ అంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళ సేవ. ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులను, నేను దానము ధర్మము చేసిన దాననైతే దాన ధర్మాదులను గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని, గత జన్మలలో భగవత్ప్రీతి కొరకు అని నేను చేసిన దాననైతే, అలా చేస్తే వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, వసుదేవుని యొక్క కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మ నాకు భర్తయగుగాక. ఎక్కడైనా అందులో వ్యామోహం కానీ, ఆమె యొక్క ఆ అర్థం పర్థం లేనటువంటి ఆ ఆభిజాత్యం కానీ, ఆ కామంతో కూడుకున్నటువంటి ఉత్తరం కానీ అది అయి ఉన్నదా? వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక, నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఈ లేఖ అంత శక్తివంతం ఎందుకైపోయిందంటే, పెళ్లి కాని ఆడపిల్లలకే కాదు, అసలు ఈ లోకంలో ఉన్న మనందరం కన్యామునులమే. నాతో కలిపి, మిమ్మల్ని నేను అంటలేదు, మనందరం కన్యలమే. అదేమిటండి మీ అఘాయిత్యం, ఇంతమంది పెళ్ళిళ్ళు అయిపోయాం అంటారేమో. కన్య అంటే అర్థం ఏమిటి? ఇంకా భర్తని పొందనిది అని గుర్తు. లోకంలో అందరికీ భర్త ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం, ఆయన ఒక్కడే పతి. ఆయనని చేరడానికి గతి మనం ప్రయాణం చెయ్యాలి. ఆ పతిని పొందడానికి మనందరం కన్యకాముడులమైతే మనకు అడ్డొస్తున్నది ఏది? భగవంతుణ్ణి నమ్మాలి, భగవంతుణ్ణి పూజించాలి, ప్రార్థన చెయ్యాలని కోరుకోని వాళ్ళు ఎవరు? మరి ఎందుకు భగవంతుని వైపు చిత్తశుద్ధితో ఉండలేకపోతున్నారు? ధ్యానం చేద్దామంటే ఏదో కనపడుతుంది, పూజ కూర్చుంటే ఏవో గుర్తొస్తాయి, ఎప్పుడూ చిత్తం నిలబడదు. నిలబడకపోవడానికి కారణం మనసు యొక్క చాంచల్యము, ఇంద్రియముల యొక్క స్వైర విహారము. వీటిని అరికట్టాలంటే ఇవి ఎవరిచ్చాడో వాడితో చెప్పాలి. అవి శత్రువులు నిన్ను భగవంతుడి వైపుకి వెళ్ళనివ్వట్లేదని నువ్వు గుర్తుపడితే చాలు. చాలా బాగుందండి, కళ్ళు టీవీని చూస్తున్నాయి, చెయ్యి రిమోట్ నొక్కుతోంది, ఎంత సంతోషంగా ఉందో అనుకున్న వాడికి ఇంద్రియాలు శత్రువులు కావు. అమ్మో వీటి ఉద్ధతి పడలేకపోతున్నాను, ఈ మనసుతో పడలేకపోతున్నాను, ఎప్పుడు లౌకికం ఉంటుంది, ఓ గుడికి వెళ్ళనివ్వదు, ఓ గోపురానికి వెళ్ళనివ్వదు, ఓ ప్రవచనం విన్నవదు, ఓ భాగవతం చదువుకోనివ్వదు. అబ్బాయి ఎందుకులే అంటుంది, పుస్తకం తీసేటప్పటికి టీవీ మాత్రం ఎన్ని గంటలైనా చూస్తుంది. ఎలా అంటే ఆ మాట చెప్పవలసింది నాకు కాదు, ఈశ్వరుడికి చెప్పాలి. నీకు ఇంద్రియములు మనసు శత్రువులైపోయాయన్న విషయం ఈశ్వరుడికి చెప్పాలి. ఎందుకని ఇంద్రియాలు మనసు ఎవరిచ్చారు? నేను ఇవ్వలేదు, ఎవడో ఇవ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ కళ్ళతో ఈశ్వరుణ్ణి చూడమని, చెవులతో భగవత్కథలు వినమని. కామం ఎందుకు ఇచ్చాడు? స్త్రీ యందు కామం ఏర్పడితే తప్ప సంతానం కలగదని, సంతానం కలిగితే తప్ప పితృరుణం తీరదని కామాన్ని ఇచ్చాడు. కానీ అది అర్థం లేకుండా జీవితాన్ని పాడు చేస్తుంటే ఆ విషయం ఈశ్వరుడితో చెప్పాలి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను, మీరు తొందరగా పట్టుకుంటారు. నేను గుండెలు బాదుకున్నంత ప్రసంగం చెయ్యక్కర్లేదు. ఒక మహారాజు యుద్ధం చేస్తున్నాడు. ఆయన సైన్యానికి చెందినటువంటి సైనికుడు పక్కన గుర్రం మీద ఎడుతున్నాడు. ఆయన పిలిచి అన్నాడు, రే రాత్రి 8 గంటలకు ఒకసారి వచ్చి నా శిబిరంలో కలుసుకో అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఎలా కలుస్తాను? మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, పెద్ద పెద్ద దండనాథులు ఉంటారు, వీళ్ళందరూ ముందు దర్శనానికి వస్తారు. నేను సామాన్య భటుని, నన్నెందుకు పంపిస్తారు? 8 గంటలకు రమ్మంటే నేను ఎక్కడ రాను? రేపు పొద్దున నువ్వు రాలేదన్న తల తీసేస్తే అన్నాడు. వెంటనే మహారాజు ఏనుగు మీద కూర్చున్నవాడు ఉత్తరీయానికి ఉన్న ముడి విప్పి ఓ ఉంగరాన్ని ఇలా విసిరాడు. ఇది ఎవరికి చూపించక్కర్లా, ఇది పట్టుకు తిరుగల, నిన్ను వాళ్ళే తీసుకొచ్చేస్తారు. పావుతో 8కి రా, 8ంటికి నా ముందుంటావు. ఇలా చూశాడు. శత్రురాజు ఉంగరం. అయ్య బాబోయ్ అన్నాడు. అలా ఉంచుకో అన్నాడు. రాత్రి 7:45 అయింది. అక్కడికి వెళ్ళి ఆ ఉంగరం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకురా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు అని దగ్గరికి వచ్చి చూశారు. శత్రురాజు ఉంగరం ఉంది. అమ్మ బాబోయ్, వీడెవడో వాళ్ళతో కుమ్మక్కైపోయాడు. గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. సమయం 8. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు.
మీరందరూ బయటికి వెళ్ళండి నేను మాట్లాడతానని ఒరే అందుకే తొందరగా నా ఉంగరం ఇస్తే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. శత్రురాజు ఉంగరం ఉన్నవాడి నువ్వు ఒక్కడివి ఎలా వచ్చేసావు ఇంటింటికి, అందుకే అది ఇచ్చాను నీకు అన్నాడు. ఇంద్రియములు మనస్సు శత్రువులై పాడు చేస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకుని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. అది రుక్మిణీదేవే కాదు, మనందరం కూడా కన్యలం కాబట్టి మనమేం అదే చెప్పాలి భగవంతుడికి. అందుకే రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు అంత శక్తివంతములయ్యాయి, నిత్యపారాయణ యోగ్యములయ్యాయి. అందుకే ప్రతిరోజు చదువుతారు పెద్దలు వీటిని. కాబట్టి వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిజ్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఆమెకి శిశుపాలుడు అండం కూడా ఇష్టం ఉండదు. చేదీశ అంది, చేది రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఆ దుర్మార్గుడున్నాడే అఠముడు అంటే ఎవరు? శిశుపాలుడు. ఆయన పరిపాలిస్తున్న రాజ్యం పేరు చెప్పింది, పేరు కూడా ఎత్తదు. ఎందుకని? అంత అసహ్యం ఆ పేరు చెప్పాలన్న ఆవిడికి. వాడిని తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు రుక్మి. ఏమైనా అర్థం ఉందా? చేదీశ ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాతుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పమ్ము వచ్చేదని. ఆమె వివాహానికి అష్టవిధ వివాహాల్లో మార్గం చెప్పింది. మా నాన్నగారు మంత్రపురస్సరంగా కన్యాదానం చేయడానికి మా అన్నయ్య ఒప్పుకోడు, రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళు అంటే బలవంతంగా నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకు తీసుకెళ్ళాలి నిన్ను అంటే, నీ యందు నాకున్నటువంటి భక్తి ఎటువంటిది, భక్తురాల్ని అనుగ్రహించవలసిన అవసరం నీకుంది కాబట్టి. నేను ఇటువంటి పుణ్యం ఉన్నదాన్ని అయితే నన్ను తీసుకెళ్ళు. ఎలా తీసుకెడతావు? అంకిలి చెప్పలేదు చతురంగ బలంబలతోడ నెల్లియో పంకజనాభ. చతురంగ బలాలతో వచ్చి శిశుపాలాది దుర్మార్గుల్ని మట్టుపెట్టి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళు. ఏమి నన్ను తీసుకెళ్ళు రాక్షస వివాహంలో నన్నెత్తుకుపోనంత వెంపర్లాడిపోతున్నావే, ఎందుకు నిన్నెత్తుకుపోవాలి అంటావేమో. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాననీ చిత్తచోర. శ్రీయుతాకార శ్రీకరమైనటువంటి రూపమున్నవాడా, ఎందుకు నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నానో తెలుసా? దానికి కారణం ఏమిటంటే, ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. కామంతో వ్రాసింది కాదు లేక, నీ గుణములను విన్నంత మాత్రం చేత దేహములకు కలిగినటువంటి తాపము పోతుంది. సంసార పంక నిర్మగ్నమై తాపంలో ఉన్నటువంటి వాళ్ళకి సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము భగవత్ కథాశ్రవణము చేత పోతుంది. మిగిలినవి చాలా కష్టం, కానీ భగవత్ కథ చాలా సులభం కథాశ్రవణం చేయడం. కాబట్టి ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఇంద్రియాలలో అత్యంత శక్తివంతమైనది నేత్రం. అందుకే నాయక నయన దగ్గరగా ఉంటాయి మాటలు. ముందు కన్నెడుతుంది, వెళ్ళి చూస్తుంది, మనసులోకి లాక్కొస్తుంది వస్తువుని, వ్యామోహం ఏర్పడుతుంది, జీవితం భ్రంశమైపోతుంది. చూడకూడని దాన్ని వంక ఒక్కసారి చూసి దాని మీద పెంచుకున్న వ్యామోహం చాలు కిందకి లాగి అవతల పారేయడానికి. ఇంతటి మహాపతివ్రత సీతమ్మ బంగారు జింక మీద కించె వ్యామోహం పెంచుకున్నందుకు రామాయణం ఏమైపోయింది? కొత్తగా సుందరకాండ వచ్చింది, లేకపోతే లేదు సుందరకాండ యుద్ధకాండ అయిపోయింది, పట్టాభిషేకం అయిపోతుంది. కథ నడవాలి కాబట్టి అనుకోండి, అది వేరు విషయం. ఇప్పుడు రామాయణం మీద పరిశీలన ఎందుకు కానీ. కాబట్టి కన్ను ముందు నడుస్తుంది, కన్ను ముందు నడిచి అక్కర్లేని విషయాలన్నిటి వంక చూసి తమకాన్ని పొందుతుంది. అదే కన్ను భగవంతుని వంక చూసి మురిసిపోవడం దానికి అలవాటైందనుకోండి. అందుకే భగవంతుని యొక్క అవయవాలనన్నిటినీ కూడా అరవిందములు అంటారు. నయనారవిందం, పాదారవిందం, ముఖారవిందం, హస్తారవిందం. ఏమిటి? కన్ను తామర పువ్వే, ముఖము తామర పువ్వే, నవ్వు తామర పువ్వే, గుండె తామర పువ్వే, కాళ్ళు తామర పువ్వులే, పాదాలు తామర పువ్వులే. సమాన ధర్మం ఉండద్దు. పాదాలు ఎలా ఉంటాయండి? తామర పువ్వులా ఉండవుగా. మరి ఎందుకు తామర పువ్వు అయ్యాయి?
అంటే పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దీర్ఘకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాడు. సంపంగి పూలు పెద్ద పెద్ద పూలతో గుచ్చినటువంటి దండలతో కూడుకున్నటువంటి అమ్మవారి కబరీబంధం వంక అలా చూశాడు. అమ్మవారి కబరీబంధం, అమ్మవారి జుత్తుకున్నటువంటి సువాసన కబరీబంధాన్ని ధ్యానం చేస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత నామం గుర్తు రాలేదు. ఇప్పుడు అమ్మవారి కబరీబంధము తామర పువ్వయింది, మనసు తుమ్మెదయింది. మనసు తుమ్మెదయ్యి పంచేంద్రియములు మనసు 6 కలిసి షట్పదం అంటారు సంస్కృతంలో. తుమ్మెద వెళ్ళి ఆ కబరీబంధం మీద నిలబడిపోయింది. కామీ శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అన్నాడు. అమ్మవారు కూర్చుంటే అమ్మవారి మెడలో ఉన్నటువంటి మహాకామీశ్వరుడు కట్టినటువంటి ఆ మంగళసూత్రం కనపడుతోంది. అమ్మా, కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకున్నావమ్మా, ఏమి వైభవం తల్లి అని మురిసిపోయి అమ్మవారి మంగళసూత్రాలు 2 చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకు అద్దుకుంటున్నాడు. ఇప్పుడు తరువాతి నామం ఆగిపోయింది. ఇప్పుడు అమ్మవారి మంగళసూత్రం తామర పువ్వు అయింది, నువ్వు షట్పదమయ్యావు. అమ్మవారి కన్నుల వంక చూస్తున్నాడు. ఆ కన్నులు తామర పువ్వులైపోయాయి. అమ్మవారి కళ్ళ వంక గుడ్డు వంక చూస్తూ పరమానందాన్ని పొందేస్తున్నాడు. ఎంత ఆనందపడిపోతున్నాడో ఆ కదులుతున్న కళ్ళు చూస్తూ కామాక్షి పరదేవత మూర్తి జ్ఞాపకానికి వస్తూ పొంగిపోతున్నాడు. ఇప్పుడు మనసు షట్పదమైంది, కన్ను తామర పువ్వు అయింది. అందుకే భగవంతుని అవయవములన్నీ అరవిందములు, మన యొక్క మనసు షట్పదము. ఇది వెళ్ళి దాని మీద వాలి అందులో ఉండేటటువంటి అందాన్ని గ్రోలుతూ ఉండాలి నిశ్శబ్దంగా. ధ్యానమునందు అలా నిలబడగలగాలి. అలా నిలబడగలిగినటువంటి వాడెవరో వాడు తరిస్తాడు. అందుకని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతావు? కాళ్ళ నొప్పులు అవన్నీ తిరగడం ఎందుకంటే ఒకనాడు కూర్చుంటే కనపడాలి నీకు. కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చుంటే హృదయ కుహరమునందు కనపడాలి. కనపడినటువంటి ఆ మూర్తి యందు నీ మనసు మగ్నమైపోయి ఆనందధారలు కారిపోతే ఆనాడు జీవితానికి సాఫల్యం. తప్ప ఎంతకాలం లోకంలో తిరుగుతూ ఆనందం అనుభవిస్తావు? సాధ్యమా అది? కాబట్టి నీ యొక్క గుణములు, నీ యొక్క రూపము దేహతా ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. భగవంతుడి యొక్క నామం ఒక్కటి పలికితే చాలు. ఈశ్వరుడి నామం మనుష్యుడొక్కడే పలకగలడు. 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన ఏ ప్రాణి పలకదు. ఒక్క భగవన్నామం పలికినందుకు భగవంతుణ్ణి చేరిపోతాడు. అందుకు కదు గోపరాజు గారు హరుణకో విభీషణన కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిక్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు. ఈశ్వరా, నీ నామం నా చేత పలికించవయా అంటాడు. నేను పలుకుతానంటే కుదురుతుందా? పవి పుష్పంబగు అగ్ని మంచకు వాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. భగవన్నామము సర్వకాల సర్వావస్థల ఎందు అవసరము. ఓ మంత్రం చేయాలంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, మడిగట్టుకోవాలి. భగవన్నామం పలకడానికి శౌచాశౌచములతో సంబంధం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా భగవన్నామం చెప్పచ్చు. కాబట్టి నీ నామమును చెప్పినంత మాత్రం చేత భువనోన్నతత్వంబు పొందగలుగు. అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆనందం జీవితంలో ఏముంటాయి? ఈశ్వరా, నీ పేరు పలకాలి, నీ మాటలు వినాలి, నీ రూపాన్ని నిరంతరం చూడాలి. అందుకు భార్యనవుతానంటున్నాను. నిన్ను సేవించాలనుకుంటున్నాను. భక్తురాలిగా అడుగుతోందా, కామంతో అడుగుతోందా రుక్మిణీదేవి? కాబట్టి ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన ననలేదు కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోర. మనిని చిత్తచోర అంటే ఆడవాళ్ళ యొక్క మనసుల్ని హరించేవాడు అని తాత్పర్యం తీసుకోకూడదు. ఇందాక చెప్పా కదా, మనందరం ఆడవాళ్ళమే, కన్యలని.
మనందరి మనసులు ఆయన వైపుకి తిరిగేటట్టు చెయ్యగలిగిన వాడు శరణాగతి చేస్తే. కాబట్టి అటువంటి పరమాత్మ నన్ను అనుగ్రహించు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదంబుజ ఝాయినినైన నన్ను వడిదా కొనిపోయచరంచును నున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్ అంటే. శ్రీయుతమూర్తి శ్రీకరమైనటువంటి మూర్తిమంతమైనటువంటి వాడా, ఓ పురుష సింహమా, పురుషులలో సింహము వంటి వాడా, పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, సింహం తిందామని అక్కడ పెట్టుకున్నటువంటి ఆహారాన్ని ఒక నక్క ఎత్తుకుపోవడానికి సిద్ధపడినట్టుగా నిన్ను చేరుకోవలసిన నన్ను తానెత్తుకుపోవడానికి శిశుపాలుడు సిద్ధపడ్డాడు. అటువంటి అధమాధముండి చీల్చి చెండాడి నన్ను నీదాన్ని చేసుకో. నేను నీదానను కాలేను, ప్రతిబంధకాలున్నాయి, నువ్వే నన్ను నీదాన్ని చేసుకో. ఎందుకని మళ్ళీ చెప్తోంది ఆవిడ కోరిక ఏమిటో. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దైతనీయధరమృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేల, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులతి వలని సౌందర్యమేల, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. ఏమి రచన చేశారో పోతన గారు మహానుభావుడు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. ప్రాణేశ్వర, మీ మంజు భాషలు వినలేని నాడు ఈ చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి? అది ఆవిడ కోరుకున్నది. భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. మీ రూపాన్ని ఆపాదమస్తకం చూడగలిగినటువంటి వైభవం పొందని నాడు ఈ కళ్ళు ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? అలాగే పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. ఓ పురుషరత్నమా, నువ్వు భోగించని నాడు ఈ తనులత వలన సౌందర్యం ఏముంటుంది? ఇంకా ఈ తను ఉంటే ఏమిటి, ఊడిపోతే ఏమిటి? తనులత వలని సౌందర్యమేల, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల. నీ మెడలో వేసుకున్నటువంటి వనమాల యొక్క వాసనలు చూడగలిగినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోతే ఇంక ఈ జన్మ ఎందుకు? ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. ఇన్ని జన్మలకైనా మీ దాస్యం చెయ్యని జన్మ ఎందుకు? అది పనికిమాలిన జన్మ. ఈ పద్యంలో ఆవిడ పంచభూతములను అంటే పృథివీ ఆపస్తేజోవాయురాకాశములతో కూడుకున్నటువంటి 5 తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధముల కొరకు 5టిని భగవత్పరం చేయడం కోసమని చెప్పి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఈ 5 కూడా ఈశ్వర సేవయందు తరించి ప్రసాదంగా నిలబడాలని కోరుకుంది. ఈ ముక్కు ఎందుకు ఉండాలి? భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడ్డానికి ఉండాలి. కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి గారు ఉన్నారు. ఇప్పటికీ పెద్దలు వారి గురించి ఒక మాట చెప్తారు. వారు ఎంత నిండు సభలో ఉండనివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విద్వాంసులు వెంకటాచలం నుంచి ప్రసాదం పట్టుకుని అక్కడ నించుంటే ఇంతమందిని పక్కన పెట్టేసి ముందు ఇలా రమ్మంటారు. రమ్మని వెంకటేశ్వర ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటారు. నేనంటలేదు ఈ మాట. జయేంద్ర సరస్వతి స్వామి వారిలా ప్రసాదాన్ని ఆదరించగలిగినటువంటి వ్యక్తి వేరొకరు లేరని చెప్తారు పెద్దలు ఇప్పటికీ. అంత భగవద్భక్తి. భగవంతుని యొక్క పాదముల మీద ఉన్న పువ్వు తీసుకుని దాని వాసన చూసి ఈశ్వరుడి పాదముల మీద పడినటువంటి పువ్వు ఎంత అదృష్టం పొందిందో. ఇంతసేపు ఆయన పాదముల మీద ఉందని కళ్ళకద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకోలేని జన్మ ముక్కెందుకు? ఈశ్వరుడికి నైవేద్యం చేసి ప్రసాదంగా తినకుండా కుక్క కలియబడినట్టు కలియబడి తినేసేదానికి నోరెందుకు? భగవంతుడికి సేవజి ఓ దేవాలయానికి వెళ్ళి చీపురు పట్టుకుని తుడవడానికి, ఓ పల్లకి మొయ్యడానికి, భగవంతుడు కట్టి విప్పిన వస్త్రాలు ఉతికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి అందించడానికి, ఒక దేవాలయాన్ని కళాబీ చల్లడానికి, ముగ్గు వేయడానికి ఈ శరీరం పనికిరాలేదనుకోండి, ఇంకెందుకు ఆ జన్మ? ఎప్పుడు ఇంటి సేవే, భగవత్ సేవ ఎప్పుడు చేస్తావు? ఈ శరీరాన్ని ఈశ్వరుడి కొరకు ఎప్పుడు ఉపయోగిస్తావు? ఇది నాకు కావలసింది, మీ సేవ కావాలి, అందుకుని నా పంచేంద్రియములు మీ సేవ చేత తరించాలి, అందుకు భర్తృత్వం అడుగుతున్నాను అని ఆవిడంది. మరి ఇవ్వాలంటే నువ్వు సరే ఈ మాట అంటున్నావు, బాగుంది. రేపొద్దున్న నేను వచ్చిన తరువాత యుద్ధం జరుగుతుంది, మీ అన్న నాకు ఇవ్వడు నిన్ను, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు కొంతమంది చచ్చిపోతారు. అప్పుడు బారుమని మా అన్నగారు చనిపోయాడు, ఏదో సైన్యం చచ్చిపోయింది, అయ్యో ఇంతమంది చచ్చిపోతారు అనుకోలేదు, మా నాన్న ఏడుస్తున్నాడు, అయ్యో అని చెప్పి మళ్ళీ కళ్ళు దులుముకుంటే
మరి ఎలా అంటావేమో కృష్ణ, ఎంత ధీరత్వంతో రాసిందో చూడండి. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునేయట్లు తెత్తునేని కావలివారల గలబంధువుల చంపి కాని తారాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద. ఆలింపు కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి మునవడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపుదురు నేను ఎట్లు భూతనాథు తరికి మొక్కంగా వచ్చేదను ఆ సమయమున నీవు నన్ను గొరిపొమ్మున వార్యచరిత. ఈశ్వర, మా ఇంటి ఒక సంప్రదాయం ఉంది, పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అంతఃపురంలోంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి పంపిస్తారు. అప్పుడు పక్కన ముత్తైదువులు ఉంటారు, వాళ్ళు ఏం యుద్ధాలు చేసేవాళ్ళు గారు, కొద్దిగా సైన్యం ఉంటుంది. నేను మౌనంగా వెళ్ళి పార్వతీదేవిని ఆరాధన చేసి నడిచి బయటికి వస్తాను. చటుక్కున రథం మీద వచ్చి నన్ను ఎత్తుకు వెళ్ళిపో, ఏ గొడవ ఉండదు. కాబట్టి మా వాళ్లతో యుద్ధం అక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు, నేను బాధపడక్కర్లేదు, నేను నీదానం అవుతాను. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను నీదాననవుతాన్ని కాదు, నువ్వు నన్ను నీదాన్ని చేసుకోవాలి. అది శరణాగతి అంటే. నాకు ఆ శక్తి లేదు, నువ్వే నన్ను నీదాన్ని చేసుకోవాలి. శరణాగతి నడుస్తోంది పద్యాల్లో. ఎంత పట్టుదల, ధృతి అంటారు. నాకు నిన్ను సేవించాలన్న కోరిక ఎంత గట్టిగా ఉన్నదో తెలుసా అని ఆవిడంది. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతోజమందుములుగన్ వంచింతురో అట్టి నీ అనుకం విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఒకవేళ నువ్వు వచ్చి నన్ను నీదాన్ని చేసుకోకపోతే నేను శిశుపాలుడిని వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావా? ఈ జన్మలో కాదు, 100 జన్మలకి కూడా నేను నీదానమే, వేరొకరికి చెందినదానను కాను. ఇది భక్తికి దృఢతరమైనటువంటి సిద్ధాంతం. నన్ను నీదానిగా నువ్వు చేసుకో. శరణాగతి యందు మన ప్రయత్నం ఉండదు, మన బలహీనత చెప్తాం. ఈశ్వరుడు మనని అనుగ్రహించి వాడివాడిగా ఆయన చేసుకుంటాడు. దూర్చుటంటాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరుబణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను శ్రీశైలం వెళ్ళలేదు, కాళేశ్వరం వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదని నీతో చెప్పాను కాబట్టి వాడు ఎంత మంచివాడురా, పాపం ఎక్కడికి వెళ్ళలేదుట, ఆ మాట నాకు చెప్పేట, ఇంతకన్నా మంచివాడు ఎక్కడుంటాడని నన్ను నీ వాడిని చేసేసుకోనింది ఎవడు కాదన్నాడు. కాబట్టి నన్ను నీవాణ్ణి చేసుకో, నాకు ఇది ఉందని నేను చేసుకోవడం కాదు, నాకేమీ లేదు, నేను నీ వాణ్ణి కాలేను, నువ్వు నన్ను నీ వాణ్ణి చేసుకోదు. నోటి మాటగా కాదు, ధృతితో, భక్తితో, పట్టుదలతో ఈ మాట చెప్పడం శరణాగతి. ఈ మాట చెప్పినప్పుడు పరమేశ్వరుడు పరుగు పరుగునొస్తాడు, మామూలుగా రాడు. భక్తుడు పెట్టిన నియమాన్ని పాటించి వస్తాడు. సంస్కృత భాగవతంలో అయితే అలా వచ్చాడు గజేంద్ర మోక్షణానికి, గరుత్మంతుడి మీద వచ్చాడు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అలా ఎడవలేదు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అద్భుతమైన శరణాగతి చేసేసింది. ఎవ్వని చేజనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. వ్యాసుల వారు సంస్కృతంలో రచించినటువంటి శ్లోకాలకి యథాతథానువాదం చేశారు పోతన గారు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. యథాతథమైనటువంటి అనువాదం చేసి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతో. ప్రాణం పోయే ముందు అప్పుడు చేశాడు శరణాగతి చేస్తూ, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బరిడి సాధువుల కడ్డు బరిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. నేను శరణాగతి చేస్తున్నాను కాబట్టి ఏదో గరుత్మంతుణ్ణెక్కి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభంలోంచి అక్కడి నుంచి వచ్చినట్టుగా రావడం కాదు, తనను తాను మరిచిపోయి రావాలన్నాడు. పోతన గారు శరణాగతి ఇంత రాసి తనని తాను మరిచిపోయి భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది పూర్తి చెయ్యలేక భాగవతాన్ని అలా వదిలిపెట్టేసి, అమ్మ సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకొస్తానే పిల్లకి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు.
నాన్న నాన్న ఇప్పుడే సంధ్యావందనానికి వెళ్తానన్నావుగా మళ్ళీ వచ్చామే అంది కూతురు. ఏం లేదమ్మా, పద్యాలు తట్టే రాద్దామని వచ్చానని పూర్తి చేసి మళ్ళీ విడిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి అమ్మా ఈ పద్యాలు ఎవరు రాశారే అన్నారు. అదేమిటి నాన్న, నువ్వే కదా సంధ్యావందనానికి వెళ్ళి పద్యాలు గుర్తొచ్చాయని వెనక్కి వచ్చావు కదా అన్నారు. నిజానికి పోతన గారు కాదు, ఆ సందర్భాన్ని ఎలా ఆంధ్రీకరించాలో పోతన గారికి తట్టకపోతే రామచంద్రమూర్తి పోతన గారి రూపంలో వచ్చి పూర్తి చేశారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారమనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమన్. తనను తాను మరిచిపోయి ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కూడా విడిచిపెట్టకుండా పవిట పట్టుకుని గరుత్మంతుడిని ఎక్కకుండా నారదుడు విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు అడుగుతున్నా చెప్పకుండా పరుగు పరుగున విడిపోయాడు శరణాగతి చేసినంత మాత్రం చేత. మొరగల మొరలెరుంగుతు తన్ను మొరగువాడు అన్నాడు. తనని మరిచిపోయి రావాలన్నాడు. పరిగెత్తుకొచ్చాడు. ఎంత పరిగెత్తుకొచ్చాడంటే వెళ్ళిపోతున్నటువంటి విష్ణువుని ఎక్కడికెడుతున్నారని అడగాలనుకుంది లక్ష్మీదేవి. పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు, పవిట జారిపోతుందని ఇలా అడ్డు పెట్టుకుంది. పాపం గబగబా అడుగుద్దామంటే ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయి, అడుగులు తడబడిపోతున్నాయి. వీళ్ళందరూనేమో అమ్మ ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా అడుగమ్మా అంటారు. ఏం అడుగుతుంది? ఆ రోజున లక్ష్మీదేవి ఎంత తడబడిపోయిందో పద్యంలో పోతన గారికి డకారం అలా పడిపోయింది. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడని నడ ఎడగొన్ వెడబెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్నది. అంత తడబడి పరిగెత్తుకొచ్చాడే. గజేంద్రుడిని రక్షించడానికి శరణాగతి చేసిన వాళ్ళ కోసం పరమాత్మ అలా పరిగెత్తుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి లేఖ అంతా చదివి ఓ నవ్వు నవ్వాడు. రుక్మిణీదేవి ఇప్పుడు ఉత్తరం రాసింది కానీ రుక్మిణీదేవి మనసు తెలిసి ఇప్పుడో ఆమెని నాదాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. మనం 2 అడుగులు వేస్తే పరమేశ్వరుడు 20 అడుగులు వేస్తాడు మన వైపు. అంటే పోతన గారికి గురువుల మీద ఉన్నటువంటి గౌరవం. ఆయలనాగ నీకు తగు ఆయంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియకు తప్పదు జప్యములేర నీవు నీ తోయరువారి కూడుకొని తోయరుహానన తెత్తుగా నీవిచ్చేయుము శత్రుల నురుము చేయుము చేయుము శోభనంబిల. ఎందుకయా ఆలోచిస్తావు? మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు, మేము గురువులం ఆశీర్వచనం చేస్తున్నాం, మా ఆశీర్వచనం పోవడానికి వీల్లేదు. తప్పకుండా రుక్మిణీదేవి నీ భార్య అవుతుంది. వెంటనే బయలుదేరి నీ పరివారాన్నంతటినీ తీసుకుని వచ్చి కుండిన నగరానికి రుక్మిణీదేవిని నీ దానిగా చేసుకో అన్నారు. వచ్చెద విదర్భభూమికి చొచ్చెద భీష్మకునిపురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ అడ్డంబు రిపులు వచ్చిన బోరన్. ఇప్పుడే బయలుదేరుతున్నాను, రథం ఎక్కుతున్నాను, వచ్చేస్తున్నాడు. పరమాత్మ ఒక్క క్షణం ఆగడు శరణాగతి చేసిన వాడిని రక్షించడం కోసం. ఇప్పుడే బయలుదేరుతున్నానన్నాడు. దారుకుండి పిలిచాడు, రథాన్ని పోల్చమన్నాడు, గుర్రాలు కట్టమన్నాడు. నేను వస్తున్నాను, కుండిన నగరంలోకి వస్తాను, భీష్మకుడి యొక్క సైన్యాన్నంతటినీ చీల్చి చెండాడి రుక్మిణీదేవిని నాతో తీసుకొచ్చేస్తాను అన్నాడు. రథం ఎక్కి గబగబా బయలుదేరాడు. అక్కడ శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళాడని బెంగ పెట్టుకుని తెలుసుకుని వెనక బలరాముడు కూడా చతురంగ బలాల్ని తీసుకుని బయలుదేరాడు. వెంటనే కృష్ణుడు కుండిన నగరానికి వెళ్ళాడు. ఆ కుండిన నగరంలో అంతఃపురాల్లో గవాక్షాల్లో నిలబడినటువంటి స్త్రీలందరూ చూశారు. చూసి అబ్బబ్బబ్బా, ఆ రుక్మిణీదేవికి ఈ కృష్ణుడే తగినవాడు, ఈ కృష్ణుడికి రుక్మిణీదేవే తగినది. తగునీ చక్రి విదర్భరాజసతకున్ తజ్జంబు వైదర్భయం తగునీ చక్రికి ఇంత మంచిదగునే తాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహతారాతి మగడవుగావుట చక్రీ సొదతికిన్ మా పుణ్య మూలంబునం. తెలుగు గడ్డ మీద ఈ పద్యం రాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఒకప్పుడు. తగునీ చక్రి విదర్భరాజసతకున్, పెద్దలైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా పెళ్లికెడితే అలాగే మాట్లాడాలి. ఏమిటో పెళ్లి కొడుకు బాగున్నాడు కానండి, పెళ్లి కూతురు ఏమిటి అలా ఉందనో, లేకపోతే పెళ్లి కూతురు బాగుంది కానండి పాపం పెళ్లి కొడుకు ఏమిటి అలా ఉన్నాడనో అనకూడదు. ఒండరును ఒకరికొకరు తగినవారనాలి. అప్పుడే ఆ దాంపత్యం వర్ధిల్లుతుంది. అందుకే శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్తూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిహితపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభుజన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉన్నారు అంటారు. అలా తగునీ చక్రి విదర్భరాజసుతకు ఈ కృష్ణుడు రుక్మిణీదేవికి తగినవాడు.
రుక్మిణీదేవి ఈ కృష్ణుడికి తగింది. అబ్బా, వీళ్ళిద్దరూ కొంగుముడి వేసుకుని తిరిగితే నిజంగా ఇలాంటి దాంపత్యాన్ని సృష్టించిన బ్రహ్మ ఎంత తెలివైనవాడు. మేం చేసుకున్న పుణ్యాలు కూడా పంటగా పుచ్చుకుని వీళ్ళిద్దరూ దంపతులకుగాక అని అందరూ ఆశీర్వచనం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ వచ్చాడు అని తెలుసుకున్నాడు. భీష్మకుడు గబగబా ఎదురొచ్చాడు, మధుపర్కం ఇచ్చాడు. మధుపర్కం అంటే జరిగించబట్టాని కాదు, దాని అర్థం పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని చేతిలో వేస్తారు. చేతిలో వేస్తే దాన్ని మధుపర్కం అంటారు. ప్రీతిని ఆవిష్కరించడం. అయ్యా, మీ ఎందు మాకెంతో ప్రీతి ఉంది, రండి అని పిలవడానికి మధుపర్కం ఇస్తారు. కాబట్టి మధుపర్కం ఇచ్చారు. ఆ మధుపర్కాన్ని పుచ్చుకుని తనకిచ్చినటువంటి విడిదికి కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. శిశుపాలుడి వెనక జరాసంధుడు, ఇంకా దుర్మార్గులైనటువంటి ఇతరులు అందరూ పెద్ద భద్రగజాలని తీసుకుని పెళ్లి కొడుకై సంబారాలన్నీ తీసుకుని వచ్చాడు. ఎదురెళ్ళాడు, హారతి ఇచ్చాడు, పెళ్లి కొడుకుని పిలిచాడు, విడిదిలో దింపాడు. మనసులో ఇష్టం లేకపోయినా భీష్మకుడు రాజీపడి, ఓ కూతురు పెళ్లి పాపం అలాగే సంతోషాన్ని తెచ్చిపెట్టుకున్నవాడై ఆ శిశుపాలుడికి విడిదినిచ్చాడు. పూర్తయిపోయింది. ఇక్మడ రుక్మిణీదేవికి మనసులో లేదు. ఆవిడ బెంగ పెట్టుకుని బాధపడుతోంది. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఘనుడాభూసురుడేగెనో, ఘనుడు భూసురుడు ఆ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో వెళ్ళలేకపోయాడో, ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్న ద్వారక వెళ్ళాడో వెళ్ళలేదో. నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో, మధ్యలో దారిలో విశ్రాంతి కావలసి వచ్చి ఆగిపోయాడో. మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచెనో. ఆడపిల్ల ఉత్తరం రాయడం ఏమిటని కృష్ణుడు తప్పట్టుకున్నాడో. విని కృష్ణుండది తప్పుగా తలచెనో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో. ఆర్యామహాదేవి నన్ను రక్షించాలనుకుంటోందో అనుకోవట్లేదో. ఎవరా ఆర్యామహాదేవి? ఆర్యామహాదేవియే కామాక్షి పరదేవత, ఆమెయే గౌరి. ఎందుచేత అంటే దాంపత్యంలో ఆనుకూల్యత అనేటటువంటిది ఉందనుకోండి, ఐశ్వర్యమున్నదా ఐశ్వర్యము లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఆ దాంపత్యాన్ని మించినటువంటి స్వర్గం లోకంలో ఇంకోటి ఉండదు. అనుకూలమైనటువంటి దంపతులైతే వాళ్ళిద్దరి యొక్క సంసారము స్వర్గం. ఎన్ని ఇంట్లో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఆనుకూల్యత లేదనుకోండి, ఆ ఇంటిని మించినటువంటి నరకం ఇంకొకటి ఉండదు. దంపతుల మధ్య ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటిది ఒక్కరున్నారు, ఆమెయే పార్వతీదేవి. ఆర్యామహాదేవి అంటే పార్వతీదేవి. అందుకే మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఆ ఆర్యామహాదేవి అంటే పార్వతీదేవి నన్ను అనుగ్రహిస్తుందో అనుగ్రహించదో. ఈ దిక్కుమాలిన శిశుపాలుడికి భార్యనవుతానో కృష్ణ పరమాత్మకి భార్యనవుతానో, ఆవిడ నన్ను అనుగ్రహిస్తుందో అనుగ్రహించదో. అందుకే ఆడపిల్ల పీటల మీదకి వెళ్ళేటప్పుడు తప్పకుండా పరమ భక్తి శ్రద్ధలతో చెయ్యవలసిన పూజ గౌరీ పూజ. గౌరీ పూజ చేయడం వీడియోల కోసం ఎప్పుడూ చేయకూడదు. మెడ పక్కకి తిప్పి ఎన్నడూ చేయకూడదు. నేను ఇలా చెప్పానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. 10 మంది అభ్యున్నతి కోసం ఈ మాట చెప్తున్నాను తప్ప విమర్శించడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. ఆడపిల్లివారు బట్టలు విప్పి ఓ మూల పారేసినటువంటి గదిలో ఇరుకైన చోట అక్కడ శుభ్రంగా ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి అక్కడ గౌరీ పూజ చేయించడం కాదు. విశాలమైనటువంటి ప్రాంగణంలో చక్కగా దీపాల బారులు పెట్టాలి. దీపాలతో పద్మం వెయ్యమని గౌరీ పూజకి సంబంధించిన వ్యాఖ్యానంలో ఉంది. దీపాలు పెడితే అమ్మవారు ప్రీతి చెందుతుంది. ఇప్పటికీ కేరళలో దీపంలోకే అమ్మవారిని ఆవాహన చేస్తారు. దీపాలతో పద్మం పెట్టి అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి, నేను ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాను, కొన్ని 100 బట్టలు పెడతారు. పుట్టినప్పటి నుంచి బట్టలు లేని వాళ్ళల్లా ఎక్కడెక్కడ ఏ బట్టలు పెట్టాలో అడుక్కుని మరీ తీసుకుంటారు. కానీ అంత గొప్ప పూజ గౌరీ పూజ చేసేటప్పుడు, గణపతి పూజ చేసేటప్పుడు కనీసం గరిక తేరు, సింధూరంతో ఆయన్ని పూజ చెయ్యాలి. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పౌర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం. గండస్థలానికి సింధూరం రాసుకునే వాళ్ళు ఇద్దరే, ఒకరు గణపతి, 2 హనుమ. పూజకి మొదలు గణపతి, పూజకి చివర పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయమంగళం నిత్య శుభమంగళం. వాళ్ళిద్దరికీ సింధూర పూజ.
కన్యాదాత కాస్త సింధూరం తెచ్చుకోవాలి. అది ఆడపెళ్లి వారిదని ముడుచుకు కూర్చోక్కర్లేదు. పెండ్లి కొడుకు తండ్రి చక్కగా మేళతాళాలతో, బుట్టతో పళ్ళు, ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం, అమ్మవారికి వేయడానికి ఒక యజ్ఞోపవీతం, ఒక్క నల్లపూసల హారం, మట్టెలు, పూజ చెయ్యమ్మా అని కోడలకి ఇన్ని పువ్వులు అన్నీ తీసుకెళ్ళి మామగారు బహూకరణ చెయ్యొచ్చు. సహస్రనామాలతో నిండుగా గౌరీదేవిని పూజ చేస్తే అమ్మవారు మహాప్రసన్నురాలై దంపతుల మధ్య అన్యోన్యతని ఏర్పాటు చేస్తుంది. ఆ అన్యోన్యత కోసమే వివాహంలో ఎన్నో విశేషాలు చేస్తారు. వివాహం చేసేటప్పుడు మెడ మీద కాడి పెట్టి మంగళసూత్రం పెట్టి నీళ్లు పోస్తారు. ఎందుకు అలా నీళ్లు పోయడం అంటే, ఒకప్పుడు అత్రి మహర్షి యొక్క కుమార్తె, ఆమెకి అపాల అని పేరు, ఎంతకీ పెళ్ళవలేదు, ఒళ్ళంతా బొల్లొచ్చింది, ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఆమె హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, ప్రవాహంలో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నవిలి ఇంద్రుడికి ఆ సోమలతతో, ఆ సోమ రసంతో ఆమె మానసికంగా యజ్ఞం చేసింది. ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆమెకి బొల్లి వచ్చినటువంటి రోగాన్ని పోగొట్టి యోగ్యుడైన వరుడు వచ్చి వివాహం చేసుకునేట్టు చేశాడు. దంపతుల మధ్య అనురాగము నిలబడాలంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉండాలి. చర్మ సంబంధమైన వ్యాధులు వస్తే అనురక్తి పోతుంది. అందుకే ఇద్దరి మధ్య అనురాగం నిలబడడానికి అన్ని క్రతువులు చేయిస్తారు, అంత రక్షణ కల్పిస్తారు. అటువంటి క్రతువులని తేలికగా తీసుకోకూడదు. గౌరీ పూజ అని గౌరీ పూజే చేయడానికి ఒక కారణం ఉంది. శివమహాపురాణంలో చెప్తారు, ఒకానొకప్పుడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది, కాళీ అని పెట్టాడు. హిమవంతుడి పేరు, పక్కన కూర్చుంటే పరమశివుడు తెల్లగా ఉంటాడు. ఆయనకి ఎప్పుడు రంగు మీద వ్యామోహం లేదు. ఎందుకు వచ్చిందో హాస్యమాడాలన్న బుద్ధి, చాలా గంభీరమూర్తి మా స్వామి. అలాంటి వాడు ఎందుకో కాళీ అన్నాడు. ఇలా తనని చూసుకుని ఆవిడ వంక చూసి కాళీ అని నవ్వాడు. ఆవిడ కోపం వచ్చింది. అంటే మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను, ఈ ఒక్క దాంట్లో మీకు నేను తగిన దాన్ని కాననుకుంటున్నారేమోనని యోగాగ్నిలో శరీరం విడిచిపెట్టి తెలుపు, పసుపు, ఎరుపు రంగులతో కూడిన గౌరవర్ణంతో వచ్చి పక్కన కూర్చుని, ఇప్పుడు ఎలా ఉన్నాను, పాలిపోయినవి తెలుపా నారంగా, మీకు తగినదాననా కానా అంది. సరే, దానికి వెనక ముందు ఇంకా చాలా పెద్ద కథ నడిచింది, అందుకు జరిగింది అనుకోండి అది. అమ్మా, మీ ఆయన నిన్నొక్కసారి నవ్వి ఇలా చూసుకుని ఖాళీ అంటేనే బాధపడ్డావే, అందరినీ వదిలేస్తున్నాను, ఊరు వదిలేస్తున్నాను, బంధువుల్ని, స్నేహితుల్ని, తోబుట్టువుల్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఆయన చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి ఎక్కడో ఖండాంతరాలు వెళ్ళిపోతున్నాను. తీరా వెళ్ళిపోయిన తర్వాత అయిందానికి కాందానికి పిచ్చగొడవ నీకేం తెలియదు అంటుంటే నా మనసు ఎలా ఉంటుందమ్మా? అమ్మా, నాకు ఆయనతో ఆనుకూల్యత కల్పించమని గౌరీ పూజ చేస్తారు. ఆ గౌరీ పూజ అంత ముఖ్యమైనది. అందుకే యద్యదాదరతి శ్రేష్ఠ, పెద్దలైన వాళ్ళు ఆచరించింది లోకంలో ఎలా తెలుస్తుంది? రుక్మిణీదేవి అంతటిది కూడా గౌరీ పూజే చేసింది పెళ్లి కూతుర్ని చేసినప్పుడు. ఆమె తిన్నగా ఇంత బాధపడుతోంది. ఘనుడాభూసురుడేగనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెనో విని కృష్ణుండని తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచనో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనెరుంగునో జనకదో నా భాగ్యం ఎట్లున్నదో అని. ఆర్యామహాదేవి గౌరీదేవి కామాక్షి పరదేవత. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం నాకున్నదో లేదో, అనుకూల దాంపత్యంలో కృష్ణుడు నాకు భర్త అవుతాడో అవడో, అందుకు రుక్మిణీ కళ్యాణం చేస్తారు. అవవలసిన శిశుపాలుడు తప్పి కృష్ణుడు భర్త అయినట్టే, ఎవరు రుక్మిణీ కళ్యాణం జరిగి పీటల మీద కూర్చుని లేఖ చదువుతారో వాళ్ళందరికీ పరమేశ్వరుడు ఒక అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏమిటా అనుగ్రహం అంటే, బాధ పెట్టే భర్త, అనుకూల దాంపత్యం లేకుండా ఉండే భర్త రావాలని బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసిన రుక్మిణీ కళ్యాణం కానీ కాత్యాయని వ్రతం కానీ చేస్తే వ్రాత తొలగి మంచి భర్త వస్తాడు. అందుకే రుక్మిణీ కళ్యాణాన్ని ఆడపిల్లతో చేయించడం కన్నా పుణ్యకార్యం ఇంకోటి లేదు. అందుకు చేయిస్తోంది భరద్వాజ రుద్రాభిషేక సంఘం. కాబట్టి ఆ తల్లి ఇంత బాధపడి వస్తాడో రాడో అనుకుంటూ ఉండగా గబగబా అగ్నిజ్యోతనుడు వచ్చాడు. వచ్చి, అమ్మ, మెత్య భవద్గుణోన్నతిని అమేఘధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురు లేకమై వచ్చిననైన రక్షత వివాహమునం గొలిపోవు నిన్నో నీ సచ్చరితంపు భాగ్యములు సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. అమ్మ, వచ్చేస్తున్నాడమ్మా మహానుభావుడు, అమేఘధనావళులిచ్చ నాకు, ఎంత ధనం ఇచ్చాడోనమ్మా అన్నాడు. భాగవతంలో ఎంత ధనం ఇచ్చాడో లేదు. ఆయన రూపాయి పావలా ఇచ్చినా అంత సంతోషపడ్డాడు, అది దాని హృదయం. అందుకని ఆయన బ్రాహ్మణుడు. కాబట్టి అమేయధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురు లేకమై వచ్చిననైన రాక్షస వివాహమునంగొనిపోవు నిన్ను. సురాసురులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంలో నిన్ను తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడమ్మా, బెంగపెట్టుకోకు అన్నాడు. సరే, చల్లి చాలా సంతోషించింది. వచ్చిన బ్రాహ్మణుడికి ఏమి ఇవ్వగలదు ఆవిడ?
ఏదో మెళ్ళో ఉన్న హారం పుట్టుక్కుని తెంపి ఆయనకి ఇవ్వడమో, గబగబా వెళ్ళి డబ్బులు పోపుల డబ్బాలోంచి తీసి తాంబూలంలో పెట్టి ఇవ్వడమో కాదు. జలజాపేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. జలజాపేక్షను తోడి తెచ్చితివి, సాక్షాత్ పరమేశ్వరుణ్ణి భర్తగా తెచ్చావు. ఓ గురువా, నీకు నేనేమి ఇవ్వగలను? నీకు నేను ఇవ్వగలిగింది లేదు లోకంలో. ఆకాశమంత ఎదిగిపోయిన నీకు నేనేమి ఇవ్వగలను? నీకో పంచల నాపు నేయగలిగినటువంటి సాలెవాడు లేడు భూమండలంలో. అందుకే నేను నీకు ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి. 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, బుద్ధి 11ంటిని కూడా ఉంచి నీ పాదముల యందు న్యాసం చేసి నమస్కరిస్తున్నాను. ఒక గురువుకి చెయ్యగలిగినది అదొక్కటే, అంతకన్నా కోరుకున్నవాడు గురువు కాలేడు. కాబట్టి అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, సద్బంధులకు చింతామణి వంటివాడా అని నమస్కరిస్తే తల్లి పొంగిపోయాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి బయలుదేరింది. పెళ్లి కూతుర్ని చేశారు. ఇవాళ పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియో ఏదో అదంతా ఏదో పెట్టుకుంటారే, అవన్నీ పెట్టుకోవడం, వచ్చిన వాళ్ళకి పెట్టడం, వీలైతే గెంతడం కాదు. పెళ్లి కూతుర్ని చెయ్యడం అనేటటువంటి క్రతువు ఎంత గొప్పదో రుక్మిణీ కళ్యాణంలో వర్ణించారు. సువాసిని సంభారములని భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిర్ణయం చేశారు. 8 వస్తువుల్ని, ఆవు పాలతో కూడుకున్నటువంటి పెరుగు, అలాగే జీలకర్ర, ధనియాలు, అనుములు, ఎర్రపూలు, ఇటువంటివి 8 వస్తువులు ఉన్నాయి. తాటాకు, ఇటువంటి 8 వస్తువులను సంభారములుగా ఒక పేటిక యందు ఉంచి వచ్చినటువంటి సువాసినులందరికీ పిల్ల చేత ఇప్పించాలి. చెరుకు కర్ర ముక్క, ఇవి 8. అలాగే నేతితో వేయించినటువంటి అప్పాలు ఇవ్వగలిగితే, మంగళసూత్రాలు, ఉప్పు, ఇటువంటివి సువాసినులందరినీ పిలిచి దానం చేయిస్తారు. అమ్మవారి స్వరూపంగా ఒక సువాసిని కూర్చోపెట్టి సువాసిని పూజ చెయ్యాలి. ఒక బాలని కూర్చోపెట్టి బాల పూజ చేయించాలి. చేయిస్తే దాని చేత అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. అదే ఉత్తరోత్తర సంసారము వర్ధిల్లడానికి కారణమవుతుంది. తిన్నగా పార్వతీదేవి ఆలయంలోకి వెళ్ళింది. అమ్మవారి పేరు చెప్పేటప్పటికే పోతన గారికి ఎంత భక్తో, అమ్మా అమ్మా అమ్మా, ఈ మాట ఎన్ని మాటలు పడిపోతుందో ఆయన పద్యంలో. నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్, మిమ్మ పురాణ దంపతుల మేలు భజింపు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని. అమ్మా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం అవడం అన్నది ఉంటుందా? నువ్వు నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్, వాళ్ళిద్దరూ సనాతనులైనటువంటి దంపతులు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం వాళ్ళిద్దరిది. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించి కృష్ణ పరమాత్మకి ఇల్లాలయ్యేటట్టుగా చెయ్యి. నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్, మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఎంత లక్ష్మీదేవియే భూమి మీదకొచ్చినా గౌరి పూజ చేసి పార్వతీదేవికి నమస్కరించవలసినదే. రుక్మిణీదేవియే ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పింది, గౌరి పూజ చెయ్యాలి అని. అఘాయిత్యంతో అటువంటివి మార్చకూడదు. కాబట్టి ఆ గౌరి పూజ చేసి తల్లి అక్కడ ఉన్నటువంటి సువాసినులందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొంది, అప్పటి వరకు మౌనంతో ఉండాలి. ఆ మౌనాన్ని వీడి ఆలయం బయటికి వచ్చి నిలబడింది. ఓ, ఎక్కడో వచ్చుంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని చెప్పింది కదూ, లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునే, నీ కావలి వారల గలబంధువుల దంపి కాని తారాదని కమలనయన భావించితే నీ ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకన మొక్క, పెండికి మునవడ పెండివారు నన్ను భూతనాథు సదికి మొక్కంగా పంపుదురు, ఆ సమయమును నీవు నన్ను వచ్చి కొనుపొమ్ము అవార్య చరిత అని చెప్పింది కదా. పార్వతీదేవి ఆలయానికి వస్తారు, భవానీ శంకర ఆలయానికి. అక్కడ నన్ను తీసుకెళ్ళమంది. వచ్చాడా కృష్ణుడని అలవోకగా ఇలా కనురెప్పలెత్తి ఇలా చూసిందిట.
ఆమె ఇలా చూసేటప్పటికీ ఆమె చూపుల సౌకుమార్యం చూసి కొన్ని వందల మంది రాజకుమారులు స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళ బలహీనత అటువంటిది. చూసింది ఆవిడ. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవీంద్రావలగ్ను జారుతర వచ్చు నవాంబోజదలాక్షు జారుతర వచ్చు నీల మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్తునివ బాహుంచక్రి పీతాంబరం ఘనభూషాన్వితు కంభుకంటు విజయోత్కంఠం జగన్మోహనం. అబ్బో, పోతన గారికి ఏం పడిపోయాయో పద్యాలు. మహానుభావుడు, శారదా కటాక్షాన్ని పొందినవాడు. చెప్పుకున్నారు కదా ముందే, సరస్వతీ మంత్రాలన్నింటినీ కలిపి ఒక్క పద్యంలో ఆయన ఆవిష్కరించి, అమ్మా నాకు ఎప్పుడు కనపడతావో, ఎప్పుడు అనుగ్రహిస్తావో అన్నారు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిషిత తామర సామర వాహినీ శుభాకార తనొప్పు నిన్ను మది కనగనెన్నడు కల్గు భారతి అని అడిగారు కదూ సార్. ఆ సరస్వతీదేవి అనుగ్రహం, ఆ రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం అలవోకగా వెళ్ళే పద్యాలు పోతన గారికి. చూసింది తల్లి ఎదురుగుండా. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవీంద్రావలగ్ను. చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖం ఉన్నవాడు, సింగము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుమున్నవాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి శరీరం ఉన్నవాడు, నవాంబోజదలాక్షు అప్పుడే అరవిరిసినటువంటి పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులున్నవాడు, నవాంబోజదలాక్షు జారుతరవచ్చు నగారాతి గజేంద్ర హస్తునివ బాహుంచక్రి పీతాంబరం ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అటువంటి చేతులున్నవాడు. ఆ కృష్ణ పరమాత్మని చూసి, అబ్బా ఈయన్నే నేను భర్తగా భావిస్తున్నాను, ఈయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడని పొంగిపోయింది. కృష్ణ పరమాత్మ గబగబా రథం దగ్గరికి తీసుకొచ్చారు, చెయ్యి ఇచ్చారు, పైకెత్తారు, కూర్చోబెట్టుకున్నారు, వెళ్ళిపోయింది రథం. వీళ్ళందరూ అలా చూస్తున్నారు. అయ్యో కృష్ణుడు ఎత్తుకుపోయాడు, రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు, రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. వెంటనే శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళందరూ సైన్యాలు తీసుకున్నారు, బయలుదేరారు. రుక్మిణీదేవి వెనక్కి తిరిగి చూసింది. ఎంత సైన్యమో మహాసముద్రంలా. కృష్ణుడి వంక చూస్తే కృష్ణుడు అన్నాడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు రుక్మిణి? వచ్చెదరద ఎదు సైన్యము చొచ్చెదర అరి సైన్యమెల్ల వైరుల పెలచన్ నొచ్చెదరను విచ్చెదరను చచ్చెదరను నేడు చూడు జలజాతాక్షి అన్నాడు. అది ఓ ఎదు సైన్యం వచ్చేస్తోంది, చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అరివైరులు అంటే శత్రువీరులు అందరూ కూడా పడిపోతారు. బెంగ పెట్టుకోక అలా చూస్తుండు, ఏదో క్రీడ చూసినట్టు చూడు అన్నాడు. సుదర్శన చక్ర ధారల చేత ఈ సైన్యాన్నంతటినీ పడగొట్టాడు. నిన్ను పెళ్లి కొడుకుని చేస్తామని పెళ్లి కొడుకుని చేసి తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తామన్న జరాసంధాదులందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారు. శిశుపాలుడు గబగబా వెళ్ళన్నాడు, మీ అందరూ నా వైపు పెద్దలన్నారు, పెళ్లి చేస్తాన్నారు, పెళ్లి కొడుకుని చేశారు, బుగ్గన చొక్కెట్టారు, వాషికం కట్టారు, ఇక్కడికి తీసుకొచ్చి కృష్ణుడు ఎత్తుకుపోతుంటే పారిపోతున్నారు ఏమిటన్నాడు. అంటే జరాసంధుడు ఆగన్నాడు, ఒరే నీకో పెద్ద విషయం చెప్తాను చెవిలాయి అని. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు, బ్రతికి తీయు భార్య పట్టు దైవమెరగు, పగచవలదు చైద్యవలదు వలదు. ఎవరిని నమ్ముకోవాలో వాణ్ణి నమ్ముకోవాలి. ఆయన అన్నాడు, బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన. ఒరే అసలు ఒంట్లో ప్రాణాలుంటే బ్రతకచ్చు, బతికేవనుకో రుక్మిణి కాకపోతే ఇంకొత్తి పెళ్ళం వస్తుంది. అసలు ప్రాణాలేపోతే నువ్వు ఒక్కసారికే ఏడుస్తున్నావు, 17 మాటలు ఓడిపోయాను తెలుసా. అయినా నేను ఇలా బోరలు విరుచుకు తిరుగుతున్నాను, అలా ఏడవకూడదు, ఇంకో పిల్లని చూస్తుందా అని. బ్రతికి తీయు భార్య విషయంబు దైవమెరుగు. కాబట్టి భార్య విషయం గురించి బెంగెట్టుకోకు, దైవం ఇంకో పెళ్ళాన్ని ఇస్తాడులే అని నచ్చ చెప్పి తీసుకుపోయాడు. రుక్మికి మాత్రం ఎక్కడ లేని పట్టుదల. కృష్ణుడికి ఇవ్వకూడదని నేను అనుకుంటే ఆ కృష్ణుడే ఎత్తుకుపోయాడు. బెంగ పెట్టుకుని భగవంతుణ్ణి నింద చేద్దామని ప్రయత్నం చేసినా అది స్తోత్రమే అవుతుంది. భగవంతుణ్ణి నింద చేయడం కుదరదు లోకంలో. ఎంత నింద చేద్దామని ప్రయత్నించండి, అది స్తోత్రం అవుతుంది. సూర్యుడి మీద ఉమ్మేద్దామని ఎంతగా అంటిస్తే ఆయన మీద పడుతుంది, తిరిగి మన మీదే పడుతుంది. లేకపోతే ఎవడి మీదో పడితే అబలాటకు వచ్చి వాడు చావ కొడతాడు అంతే. కాబట్టి మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి గలవాడ వీధి వంశము ఎక్కడ పుట్టితివి ఎక్కడ పెరిగితివి ఏది జన్మంబు మాయ చేయకొని కాని మరలనావు వసుదేశుడవు కావు వసుధుపై వెలిగిడి వసుదేశుడవు కావు అని చెప్పి ఆయన్ని ఎంతో నింద చేయడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎక్కడో గొల్లల్లో పుట్టినటువంటి వాడివి, పైగా తెల్లవారి లేస్తే పశువుల్ని కాసుకుని తిరుగుతుండేవాడివి, అలాంటి వాడికి నీకు రాచకాంత కావలసి వచ్చిందా? మా పిల్లని ఎత్తుకుపోతావా? మా సాటి వాడివా మా పాప కొనిపోవ ఏ పాటి గలవాడ విధి వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితి వెయ్యది నడుబడి ఎవ్వరెరువు మానహీనుడవీవు మర్యాదలరుగవు మాయ చేకొని కాని మరలిరావు
నిజరూపమున శత్రు నివహంబు పైపోవు వసుధేశుడవు కాని వావిలేవు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖీ శిఖా సమానచిత చెలీముఖంబుల గర్వమెల్ల కొందు కలహమందు అన్నాడు. మా సాటివాడవా, మా పాప కొనిపోవా, ఏం మా సాటివాడివా, మా పాప కావలసి వచ్చిందా నీకు, ఎందుకు ఎత్తుకెడుతున్నావు, నువ్వు గొల్లవాడివి, అసలు నీకున్నటువంటి గుణాలు ఏమిటి, ఎప్పుడు మాయతో తిరుగుతూ ఉంటావు, అసలు నీకు గుణాలే లేవన్నాడు. నిజం కదూ. పరమేశ్వరుడికి కులం ఏమిటి, పరమేశ్వరుడికి గోత్రం ఏమిటి, పరమేశ్వరుడికి గుణాలు ఏమిటి, పరమేశ్వరుడు ఎందుకు పుట్టాడు, పరమేశ్వరుడికి చందనిది ఉంది ఈ లోకంలో. ఆయన్ని తిడదామని రుక్మి ప్రయత్నం చేసినా అది కృష్ణుడి పాలిట స్తోత్రమే అయింది. చూశాడు చూశాడు చూశాడు, చాలాసేపు చూసి ఇక ఈ రుక్మి యొక్క ఉద్ధతి ఎక్కువైపోతోందని సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకున్నాడు, రుక్మిని చంపేద్దామని. ఎంతైనా తోడ పుట్టింది కదూ, చెల్లెలి ప్రేమ చెల్లెలి ప్రేమే. వెంటనే కూర్చుని యుద్ధం అలా ఏదో చక్కగా ఒక్కరోజు జరిగేటటువంటి అంతర్జాతీయ క్రీడ చూస్తున్నటువంటి వాళ్ళల్లా ఆ యుద్ధాన్ని చూస్తున్నటువంటి రుక్మిణీదేవి గభాలన దిగిపోయి రథంలో కృష్ణ భగవానుడి యొక్క 2 పాదములు పట్టుకుని తల వంచి బొట 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 నీళ్లు కార్చింది. అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిత అంగంబుతో వినతశ్రంత ముఖంబుతో సృజలద్వేణీ కలాపంబుతో కనుదోయింజడి కొన్న భష్మములతో కాంతాలలామంబు మృక్కిన రుక్మిన్ తెగవేయబోక మడిషన్ కృష్ణుండు రోచిష్ణుడై. ఆవిడ అని గుత్తికతో కంఠంలోంచి మాట రాక మహాభయముతో చాలా భయపడిపోయి అన్నయ్యని చంపేస్తాడేమోనని మహాభయముతో ఆకంపితాంగంబుతో ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ శృచి జలద్వేణీ కలాపంబుతో జుట్టు ఇలా చెవుల మీద పడిపోయి కనుతో ఇంజడిగొన్న భష్పములతో కందుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతుంటే 2 పాదములు పట్టుకుంది. గభాలన చక్రం పట్టుకున్నవాడు ఆగి రుక్మిణీదేవిని పైకెత్తి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేను కోరుకున్నటువంటి వాడు నాకు భర్త అయ్యాడని మా నాన్నగారు సంతోషించాలా, తనకి ఉత్తర క్రియలు చెయ్యవలసిన పెద్ద కొడుకు చచ్చిపోయాడని ఏడవాలా, ఈ శుభ సందర్భంలో మా తల్లిదండ్రులకి కంట నీరు పెట్టవలసిన సందర్భాన్ని మిగల్చకండి, మా అన్నని బ్రతికించండి. ఏంది చచ్చిపోయినంత అవమానము చేసి చంపకుండా వదిలేస్తానని కిందకి దిగి రుక్మిణి పట్టుకుని చెట్టుకు కట్టి పోతనగారు రేవులవారం గొరిగి అన్నారు. రేవులవారం గొరిగి అంటే పాయలు పాయలుగా జుత్తంతా మీసాన్ని గడ్డాన్ని కత్తిరించి విడిచిపెట్టేశాడు. అది చావు కన్నా హీనం. ఏడుస్తూ రుక్మి కూర్చున్నాడు. అలా నించునుంటే పాపం రుక్మిణీదేవి ఏడిచింది. అలా చేయడం కూడా ఆవిడికి బాధాకరమే. అది తోడ పుట్టిన దాని హృదయం అంటే అలా ఉంటుంది. ఆవిడ బాధపడుతుంటే అప్పుడు బలరాముడు వచ్చి ఓదార్చాడు. కృష్ణ, ఎంత నువ్వు దివ్య పురుషుడవైనా ఇలా అవమానించడం బాగుందా, కొత్తగా పెళ్ళయ్యి ఆడపిల్ల కాపరానికి వస్తుంటే అమ్మ మనసు నొచ్చుకునేటట్టు ప్రవర్తించావు కదయ్యా అని ఆడపిల్ల మనసు ఊరడిల్లేటట్టుగా ప్రవర్తించాడు. అది పెద్దరికం అంటే. అంతేగాని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు, ఏమమ్మా ఆ మాత్రం మీ ఆయన కోసేయకూడదా, ఇంటికి వస్తూనే నువ్వు మీ పుట్టింటి మీద అంతంత వ్యామోహాలు అయితే ఎలాగమ్మా అనకూడదు. ఆడపిల్ల ఊరడిల్లేటట్టు మాట్లాడిన వాడెవరో వాడు పెద్ద మనిషి. కాబట్టి చక్కగా బలరాముడు ఓదార్చాడు. అందరూ కలిసి ద్వారకా నగరానికి చేరుకున్నారు. ధ్రువకీర్తిన్హరి పెండ్లయాడ నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి మహా దారిద్ర్య సంహారిణిన్ చ విభూషంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి చేరుకున్న తర్వాత సశాస్త్రీయమైనటువంటి విధానంలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. ఎటువంటి రుక్మిణి? ధ్రువకీర్తిన్హరి పెండ్లియాడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధుబంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణి. ఆ తల్లి మహాదరిద్రాన్ని తొలగతోయగలిగినటువంటి ఆదిలక్ష్మి. ఆమె విశేషమైనటువంటి ప్రీతి భక్తుల పట్ల కలిగి ఉండేటటువంటి తల్లి జగన్మాత. పట్టుపుట్టం కట్టుకున్నటువంటి అమ్మవారిని కృష్ణ పరమాత్మకిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ చక్కగా ఆసనాల మీద కూర్చున్నారట. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ చల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం జరిగి వాళ్ళిద్దరూ ఆసనాల మీద కూర్చుంటే ఆ దంపతులిద్దరిని ఆ మిథునాన్ని చూసి లోకమంతా కూడా భయం పోయి ఇటువంటి రుక్మిణీకృష్ణులు మనకుండగా మనం ఎందుకురా బెంగపెట్టుకోవాలి, వాళ్ళు ఉన్నారు మనది కాపాడతారని భయం పోయి పరమ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు చెప్పారు ఎవరో రుక్మిణీదేవి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి. రుక్మిణీ కళ్యాణాన్ని పోతన గారు ఇలా చెప్తే లీలాశకుడు చాలా
ఒక రకమైనటువంటి విశేషంతో కూడుకుని చెప్పాడు. రుక్మిణీకృష్ణులు ఇద్దరికీ కళ్యాణం జరుగుతుంటే ఎదురుకుండా రుక్మిణీదేవి కూర్చుంది, కృష్ణుడు ఇటు కూర్చున్నాడు. ముందు పీటల మీద పక్కపక్కన కూర్చోరుగా, ఎదురెదురుకుండా కూర్చున్నారు. ఎంత పాపం పెళ్లి చేయిస్తున్నా బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన ఏదో దానికి పక్కకి వెళ్ళడండి. కృష్ణుడు అదే పనిగా రుక్మిణి వంక చూస్తున్నాడు, తన వంక చూస్తుందేమో అని తాపత్రయం. ఆవిడ చూడకుండా ఇలాగే కూర్చుంది. కాసేపటికి బ్రహ్మగారు పక్కకి వెళ్ళాడు. కృష్ణుడు చూసి అన్నట్ట, రుక్మిణి రుక్మిణి అన్నాడు. అంటే తలెత్తి అంది. ఎంతసేపు నేను చూడడం, ఏం నన్ను చూడకూడదా ఒకసారి అన్నాడు. మీరు నన్ను చూస్తున్నారు, నేను అలా మిమ్మల్ని చూస్తే బాగుండదని నేను చేస్తున్నది ఏమిటో తెలుసా? తల ఉంచుకొని పథకంలో మీ ప్రతిబింబాన్నే చూస్తున్నాడు. అంత గడుసుగా జరిగింది రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహం అని నీలాశకుడు. కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి, రుక్మిణీ కళ్యాణంలో లేఖకి విశేషమైనటువంటి శక్తి చెప్తారు పెద్దలు. చెప్పడం ఏమి, నా జీవితంలో నేను స్వయంగా అనుభవాన్ని చూశాను. రుక్మిణీ కళ్యాణం చేసినటువంటి ఫలితం చేత ఎందరో కన్యలకి అనుకూలమైనటువంటి వరులు లభించి ఎంతో సంతోషంగా ఎంతమంది దంపతులు ఉన్నారో. ఇప్పటికీ నేను కొన్ని ఊళ్ళకెడితే కోటేశ్వరరావు వచ్చారని తెలుసుకుని పాపం వచ్చి నమస్కారం చేసి, అయ్యా మీరు చేయించిన రుక్మిణీ కళ్యాణంలో పాల్గొన్నాం, ఇదిగో మాకు పిల్లలు పుట్టారని వాళ్ళు చూపిస్తుంటే నేను ఎంత మురిసిపోతూ ఉంటానో. మీరు ఒక్కటి చెప్పండి, ఒక ఆడపిల్ల యోగ్యుడైన భర్తతో కలిసి పరమ సంతోషంతో కాపరం చేసుకుంటోంది అనుకోండి, మనని గుర్తు తెచ్చుకుందా తెచ్చుకోలేదా అన్న దానితో సంబంధం ఏముంది? ఆడపిల్ల సంతోషంగా కాపరం చేసుకుంటూ, నేను ఒకప్పుడు రుక్మిణీ కళ్యాణం చేశాను, నాకు ఇటువంటి భర్త బిడ్డలు అని మురిసిపోయి తన కూతురితో కూడా రేపు చేయిస్తుంది. అంతకన్నా అది చదువుకున్నవాడిగా మనం ఇంకేం చెయ్యాలి? అందుకే భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు ముందుకొచ్చి 500 మంది కన్యకామణులతో రేపటి రోజున ఈ ప్రాంగణంలో రుక్మిణీ కళ్యాణాన్ని చేయిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కాకినాడ నుంచి ఋత్విక్ వస్తున్నారు. ఆయన మంచి నిష్ణాతుడు చేయించడంలో, ఆయన వస్తున్నారు. వాళ్ళందరితోటి కూడా వరుని ఇప్పించి రుక్మిణీ కళ్యాణం చేయించి ఫలమంతా కూడా ఆడపిల్లలకి చెంది వాళ్ళకి అనుకూలమైన వరుడు తొందరగా వచ్చి చక్కగా వాళ్ళు వివాహమై సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా రేపు సంధ్యావందనం చేసుకున్నప్పుడు భగవంతుడికి నమస్కరించి ఈ ప్రాంగణానికి వస్తాను. నేను పొద్దున్న భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులందరినీ ప్రార్థించింది కూడా అదే. రేపు మీరు సంధ్యావందనం చేసినప్పుడు కూడా ఆ ఆడపిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని ప్రార్థన చెయ్యండి అని చెప్పాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. పరిమితి అన్న మాట ఒకటి ఉంటుంది. పదార్థం ఎంత నచ్చినా కడుపోటు ఉంది కదూ, దాటి ఎలా తింటాం? చేసుకోవాలన్న ఆర్తి ఉండడం గొప్పదే, కానీ ప్రాంగణం అనేటటువంటిది ఒకటి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది సంబారాలకి. అందుకే అప్పటికి 500 మంది కన్యకామణుల్ని కూర్చోపెడుతున్నారు. ఎవరైనా కొంతమందికి దానికి సంబంధించిన పాస్ దొరకకపోతే, ఇందులో నయా పైసా